పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు చదువుదాం. లూకా సువార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమందుకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. చాలు. దేవునికి స్తోత్రం. ఉన్న సమయంలో వీలైనంత వరకు ఈ ప్రభు పలికిన 7 మాటల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే సిలువను గూర్చిన అనుభవము లేక అనుభవ జ్ఞానము మనం ఎంతైనా కలిగి ఉండాల్సినదే అన్న సంగతి మీరు గుర్తించాలని కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. సిలువను గూర్చి బైబిల్లో 3 కోణాలు ఉన్నాయి. 3 సందర్భాలు లేక 3 ఏమనాలి, 3 డైమెన్షన్స్ ఆర్ 3 వ్యూస్. 3 కోణాలు, 3 రకాలుగా 3 రకాలైన జనులు సిలువను చూశారు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు క్రీస్తు యొక్క సిలువ యొక్క దృశ్యాన్ని దేవుడు చూపించాడు. కీర్తన గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, అలాగే పాత నిబంధనలో పలు చోట్ల యేసు సిలువను గూర్చిన ప్రవచన వాక్యాలు ప్రవక్తలు రాశారు. ప్రవచనాత్మకమైన దర్శనము చూశారు వాళ్ళు సిలువను. అది ప్రవచనాత్మకమైన కోణం అన్నమాట. ప్రాఫిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద క్రాస్. కొంచెం ఈకో తగ్గించండి, రివర్బ్. అది ఎవరో ప్రవక్తలకి అర్థం కాలేదు, కానీ ఎవరో మాత్రం వచ్చి బలవుతారన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఎవరో బాగా హింసించబడతానన్న సంగతి అర్థమయ్యింది. ఆయన కాళ్ళు చేతులు పొడి చేస్తారన్న సంగతి అర్థమైంది. కీర్తనకారుల్లో దావీదు లాంటి వాళ్ళైతే ఆయన పాడుతూ నిజంగా ఒక సందర్భంలో గొప్ప విషయం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు శిలువ మీద ఉండి పాడాల్సిన పాటలు పాడాడు దావీదు. అసలు జనరల్గా దావీదు పాడిన కీర్తనలు అనుకుంటాం, కానీ దావీదు ఆత్మతో నిండుకొని యేసయ్య అయితే ఎలా పాడతాడో, ఏమని పాడతాడో ఆ సందర్భాల్లో ఆయనే పాడేశాడు. హల్లెలూయా. కానీ అది యేసయ్య గురించిన పాట, యేసయ్యను గురించిన మాటలు అన్న సంగతి అప్పుడు వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రవచనాత్మకమైన కోణం మొదటి కోణం. రెండో కోణం, యేసుక్రీస్తు సిలువ వేయబడుతుండగా శిష్యులు చూసిన కోణం. 12 మంది శిష్యులు వాళ్ళు సిలువ చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది తెలుసా? వాళ్ళకైనా విజయం కనిపిస్తుంది అనుకుంటున్నారా? సిలువ దగ్గర పాపాలు కడుగబడుతున్నాయి అన్నట్టు చూస్తున్నారా? లేదు, అందుకే పారిపోయారు పాపం. శిష్యులు సిలువకు సాక్షిగా ఉన్నారు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, కానీ సిలువేంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరి దారి వాళ్ళు చూసుకొని పారిపోయారు. దూరం నుండి చూచి ఏ కిటికీ సందులో నుంచో, ఏ తలుపు సందులో నుంచో ఆ దూరంగా కొండ మీద ఉన్న సిలువను చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఏదో అనుకుని బయలుదేరి వచ్చాము పరిచర్యకి.
ఏదో అనుకొని మొత్తం ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాము. కానీ ఏదో మనం బలహీనమైన ప్రభు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అనుకున్నాం. కానీ ఆయనే ఒక గొప్ప వైఫల్యము లాగా, ఫెయిల్యూర్ లాగా వేలాడుతున్నాడు అక్కడ. ఆయనకే ఆ గతి అయితే మా పరిస్థితి ఏంటి? ఉద్యోగులు విడిచిపెట్టుకుని వచ్చాము, వ్యాపారం విడిచిపెట్టుకుని వచ్చాము, అమ్మా నాన్నని విడిచిపెట్టుకుని వచ్చాము, భార్య పిల్లల్ని విడిచిపెట్టేసుకొని వచ్చేసామే. 3 సంవత్సరాలు బాగా అద్భుతమైన పరిచర్య జరిగింది అనుకున్నామే, గొప్ప మిరక్కలు అనుకున్నామే, గొప్ప జనం వచ్చేసారు అనుకున్నామే, వీళ్ళంతా మా సపోర్ట్ ఉంటారు అనుకున్నామే. వీళ్ళ ముందు ఎక్కించేశారు సిలువ. ఎవరున్నారు వెనక చూస్తే? ఎవరు లేరు. ఎవరు చూసుకుని వచ్చామో ఆయన వేలాడుతున్నాడు అక్కడ. ఇట్స్ అ బిగ్ జీరో, పెద్ద జీరోలా కనిపించింది, పెద్ద శూన్యం. భవిష్యత్తు కనబడతలేదు శిష్యులకి. ఏంటి వాట్ నెక్స్ట్? గుసగుసలు ఆడుకుంటున్నారు లోపల కూర్చొని. నెక్స్ట్ ఏంటి నాన్న నెక్స్ట్ ఏంటి అంటావు? నెక్స్ట్ ఏంటి మరి? తర్వాత ఏంటి మరి పరిస్థితి? ఏ ఉద్యోగులు మానేసుకుని వచ్చాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుందామా? సారీ సార్ ఏదో బుద్ధి గడ్డి తిని మానేసి వచ్చాము సార్, ఏదో మీరు మళ్ళీ చూసి కనికరించి మాకు మళ్ళీ ఇప్పించండి సార్ అని కాళ్ళు పట్టుకోవాలా? యజమానుల కాళ్ళు, అధికారుల కాళ్ళు తుప్పట్టేసి చెదపట్టేసిన ఆ వలల్ని మరలా బయటికి తీయాలా? ఏంటిది? ఎటు కాకుండా చేసాడంటే యేసయ్య మాకు అన్నట్టుగా ఒక శూన్య స్థితిలో చూస్తున్నారు వాళ్ళు యేసయ్యని. ఇది రెండో కోణం. చాలామందికి ఇప్పటికీ కూడా సిలువ అంటే ఒక పెద్ద వైఫల్యంలాగే కనబడుతుంది ఆ గ్రూప్ అనమాట. చాలామంది ఇప్పటికీ చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలేకపోయాడు కానీ పెద్ద మిమ్మల్ని రక్షిస్తాడట. మీరు అనేది ఏంటి? ఆ కాలంలో ఆ జనులు కూడా అదే మాట అన్నారు. ఆయన తనను తానే రక్షించుకోలేకపోతున్నాడు కానీ ఇతరులు ఏం రక్షిస్తాడు? నువ్వు పెద్ద దేశాన్ని రక్షించక్కర్లా, నువ్వు సిలువ మీద దిగితే చాలు, నమ్ముతాం మిమ్మల్ని అన్నారు. అప్పుడే అన్నారు ఆ మాట. ఇప్పుడు కొత్తగా మీరు డిబేట్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది? కొత్తగా అలాంటి నిందలకి, పరిహాసాలకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరమే వచ్చిందండి. కూర్చోబెట్టి మరి ఆర్గ్యుమెంట్లు, తర్కాలు, వితర్కాలు. చాలామంది అదే కోణంతో చూస్తున్నారు. క్రాస్ ఇస్ అ బిగ్ ఫెయిల్యూర్. ప్రవక్తలు చూశారు, ఏదో జరుగుతుంది, ఎవరినో బాగా హింసించేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. రాయమన్నాడు, రాసేసామంతే. ఇదే ప్రవచనం, ఇదే జరగబోతుంది అన్న. మరి ఏంటో మాకు తెలియదు. అయితే ప్రవక్తల కోణం మొదటిదైతే, శిష్యుల కోణం రెండోదైతే, మూడో కోణం వచ్చిందండి. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. లేకపోతే ఏం అవసరం లేకపోతే పౌలు గారి పత్రికలే, రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు అన్ని పత్రికలు రాయించేసాడు యేసయ్య. ఎన్ని? 14. ఎందుకు రాయించి ఉంచాడు? సిలువేంటో దేవుడు పౌలుకు చూపించాడు. పౌల్ని రక్షించుకోవడానికి గల లక్ష్యము కూడా, ఆ ఏర్పాటు కూడా ఇదే. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో పౌలు ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. చూద్దాం అక్క. ఆయనను నా యందు బయలుపరచు అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియాలోనికి వెళ్ళిన పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. ఆ తర్వాత వాక్యం కూడా చదవండి అక్క. అటుపైన 3 సంవత్సరమైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. చాలు. ప్రభు పౌలును దర్శించిన తర్వాత పౌలు దమస్కునకు వెళ్ళిన తర్వాత అననీయ అనే శిష్యుడు వచ్చి పౌలునకు ప్రార్థన చేసి ఆ కళ్ళను ముట్టిన తర్వాత, పౌలు బాప్తిసం పొందిన తర్వాత పౌలు
పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. పౌలు 3 సంవత్సరాలు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశములోని ఎడారిల్లోకి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అక్కడ? చూడండి ఆ మాట 16వ వచనంలో, ఆయనను నాయందు బయలు పరపననుగ్రహించినప్పుడు. ఆ మాట కొంచెం లోతుగా ఆలోచించండి ఒకసారి. ఆయనను బయలుపరిచినప్పుడు అంటే అది వేరు, యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి అన్నట్టుగా అర్థం అవుతుంది. అలా కాదంటే ఏంటిది? ఆయనను నాలో నేను చూసుకోగలిగేలాంటి దైవ దర్శనం కనిపించిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ సందర్భంలో ఒక మంచి వార్త ఉంది, ఒక చిన్న దుర్వార్త కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎఫెసీ పత్రిక దగ్గరికి వెళ్దాం. మంచి వార్త ఏంటి అంటే, ఎఫెసీ పత్రికకు రాస్తూ పౌలు మాట ప్రస్తావిస్తాడు చిన్న షార్ట్గానే. అక్కడ గలతీ పత్రికలోను చాలా సంక్షిప్తంగా, క్లుప్తంగా, షార్ట్గా ఆ మాట అన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా అదే మాట చాలా షార్ట్గా అన్నాడు. షార్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కువగా ఎవరు దాన్ని పెద్దగా చూడరు, ఆ వచనాలని అంతగా అనుకోరు అన్నమాట. అలా జరిగి ఉంటుందేమో అని. 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతుంది చూడండి. ఎఫెసీ 3:2 నుండి. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. చాలు. వావ్. పౌలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రభు నాకు ప్రత్యక్షమైనప్పుడు దమస్కుకు వెళ్ళే దారిలో నిజంగా యేసు ప్రభువే ప్రత్యక్షమయ్యాడు పౌలు ఎదుట. చాలా మహిమగల యేసును కళ్ళారా చూశాడు. ఆ వెలుగును చూసినందుకో ఏమో కంటికి పొరలు వచ్చేసాయి. శరీర సంబంధమైన నేత్రాలతో ఆయనను చూడలేం కదా, అయినా చూశాడు. కళ్ళు పాడైనాయి, వెళ్ళిపోయాడు. ఆల్రెడీ యేసు కనిపించాడు కదా, ఇంకేంటి? లేదు. ఆయన 3 సంవత్సరముల గ్యాప్లో ఏ ఎడారిలో ఉన్నాడో, ఏ అరేబియా దేశంలోని అరణ్యములో ఉన్నాడో తెలియదు, కానీ ఆ 3 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడంట. ఆయనకి ఆ రెవల్యూషన్ కలిగింది. క్రీస్తు మర్మమును గూర్చిన ప్రత్యక్షత దేవ దర్శనం వలన పౌలుకి కలిగిందంట. అందులో ఏం చూశాడంటే, ఆయనలో నేను, స్తోత్రం చెప్పండి కదా ఒకసారి, నా యందు ఆయన. ప్రవక్తలు ప్రవచనాత్మకమైన సిలువను చూశారు. శిష్యులు అక్షరాల జరిగిన సిలువ ఘటన చూశారు. పౌలుకు కలిగిన దర్శనం సిలువను గూర్చిన ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఒకటి ప్రాఫిటికల్ ఆస్పెక్ట్ అయితే, రెండోది లిటరల్ ఆస్పెక్ట్ అయితే, మూడోది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఏం చూస్తున్నామో తెలియకుండానే ప్రవక్తలు రాశారు. ఏం చూస్తున్నామో, ఏం జరుగుతుందో అర్థం కాకుండానే ఇది ఒక మహా వైఫల్యం అనుకుంటూ శిష్యులు చూశారు. పౌలుకి ఏం కనిపించింది? ఇది ఒక మహా విజయం అని కనిపించింది. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మహా విజయం. సిలువను బట్టి మనము జయించిన వారము కంటే ఎక్కువ వారము. ఆ వర్డ్ ఇంగ్లీష్లో, తెలుగులో ఏముందంటే అత్యధిక విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు కొరింథీ పత్రికలో. మరణమును జయించి లేవడం వలన ఏం జరిగింది? అత్యధికమైన విజయము అన్నాడు తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఉందో తెలుసా? We are more than conquerors. కాంకరర్ అంటే జయించిన వాళ్ళు. మోర్ దెన్ కాంకరర్స్ అంటే జయించిన వారి కంటే అత్యధికులు.
ఎందుకు? ఒకరు ఎలా జయిస్తారు? యుద్ధంలో పోరాడి జయిస్తారు. మనం యుద్ధం చేయకుండానే ఆయన విజయములో పాలివారమై జయించిన వారం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. జయించిన వారి కంటే అత్యధికమంటే ఇది కదా. ఈ సందర్భాలన్నీ, ఈ కోణాలన్నీ పౌలుకే అనుగ్రహించబడ్డాయి. అయినా అపోస్తులలో చాలామంది పౌలును చాలా తక్కువ వాళ్ళగా, చిన్నగా చూస్తుండేవాళ్ళంట. విచిత్రం ఏంటంటే ఆ విషయంలో పౌలు చాలా బాధపడేవాడు. అందుకే పలు సందర్భాల్లో ఆయన ఏమి రాసుకుంటూ వచ్చాడంటే, ఈ అపోస్తులలో ఎవరికంటే నేను తక్కువ అనేది కాదు, నేను అపోస్తులుడనేనయ్యా, నేను అపోస్తులుడనే అన్నాడు. తర్వాత ఇంకాస్త యేసుక్రీస్తు యొక్క దర్శనం కలిగిందో ఏమో, కొన్నాళ్ళ తర్వాత ఏమన్నాడంటే, అపోస్తులందరికంటే అల్పుణ్ణి అన్నాడు. మరలా కొంచెం ఇంకాస్త మరి దేవునిలో గడిపాడో ఏమో, అబ్బే పరిశుద్ధులందరికంటే తక్కువ వాడిని అన్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళిపోతే ఏమన్నాడు, నాకున్నదంతా పెంట అన్నాడు. అరే, ఇంకాస్త దేవుని దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమన్నాడు, పాపులలో నేనే నంబర్ 1. మీరు నేను దేవునికి దగ్గరయ్యే కొద్ది మన స్టేట్మెంట్ ఇలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దేవునికి దూరం అయ్యే కొద్ది గర్వం పెరుగుతూ ఉంటుంది. చాలా గొప్పలు మనం ఫీల్ అయిపోతుంటాం. వాళ్ళకంటే వీళ్ళకంటే మేము తక్కువలేం కాదు అనిపిస్తూ ఉంటుంది. మీరు నేను నోటితో చెప్పే సాక్ష్యాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో ఎంత దూరంగా ఉన్నామో. చాలా గొప్ప వాళ్ళు మనం ఫీల్ అయిపోతున్నామా? హమ్ కిసీసే కమ్ నహీ, మేము మాకేం తక్కువనా అనుకుంటున్నామంటే పోతున్నామని అర్థం. ఎక్కడికో దగ్గరికి వెళ్ళకొద్ది అర్థమయ్యేది ఏంటో తెలుసా? హల్లెలూయా. దగ్గరికి అయ్యే కొద్దీ దేవుడు చాలా పెద్దవాడుగా కనపడుతుంటాడు, మనం మిడతల్లా కనపడుతుంటాం ఆయన దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? దేవునికి దగ్గర వెళ్ళిన వాళ్ళ సాక్ష్యాలు ఒకసారి గమనించండి. అబ్రహాం అంటాడు, నేను ధూళి వంటి వాడని అన్నాడు. మన దృష్టిలో అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రియు, విశ్వాస విషయములో పరిపూర్ణుడు, దేవునికి స్నేహితుడు. దావీదేమో నేను ఓటి కొండవాడను అంటాడు. ఓటి కొండ అంటే తెలుసు కదా, పగిలిపోయిన కొండ. బిందెన పనికొస్తుందేమో, పగిలిపోయింది. కొండ పగలు పనికొస్తుంది దేనికైనా, దేనికి పనికిరాని కొండలు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవునికి బాగా ప్రార్థన అవుతుంటారు చూసారా? వాళ్ళ ప్రార్థన నిజంగా జెన్విన్ అయితే, వాళ్ళ ప్రార్థన ఎంత బలంగా చేస్తున్నారని కాదు, వాళ్ళ యాటిట్యూడ్ ఎంత క్లియర్గా ఉందో గమనించండి మీరు ఒకసారి. వాళ్ళ హావభావాలు, యాటిట్యూడ్ అంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళ నడక, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళు నోటితో వచించే పదాలు ఎలాంటివో గుర్తుపట్టండి. దాన్ని బట్టి ఏ ప్రార్థన జెన్యున్నో కాదో చూసుకోండి ఒక్కసారి. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎఫెసీ పత్రికకు రాస్తున్నాడు ఏమని? ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతి ఏం చేశాను నేను? గమనించాలి. మునుపు సంక్షేపముగా రాసి తిని అని అన్నాడంటే, ఎఫెసీ పత్రిక, మన బైబిల్లో ఉన్న ఈ ఎఫెసీ పత్రిక రెండో పత్రిక అని అర్థం. ఎఫెసీయులకు పౌలు రాసిన 2 పత్రికలలో రెండోదే మన దగ్గర ఉంది అని అర్థం. మొదటి పత్రిక లేదు అని అర్థం. అదే ఒక దుర్వార్త అన్నమాట. ఎందుకు దుర్వార్త అంటే, ఆ మొదటి పత్రికలో పౌలు చాలా క్లియర్గా రాశాడంట, క్రీస్తు మర్మం అంటే ఏంటో ఆ పత్రిక మీరు చదివిన ఎడలా
క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహించుకున్న వాళ్ళు అవుతారు అని రాశాడు. మళ్ళీ 4:11 దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము అని రాశాడు. మళ్ళీ ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు అదే మాట. ఏంటిది? నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడు. నా వైపు చూడాలి మీరు అందరూ, చాలా జాగ్రత్తగా వినాలి. కొంచెం సింపుల్గానే ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం అనిపించింది, కానీ ఎందుకో మరి కొంచెం లోతుగానే వెళ్తున్నాను. ఈత రాకపోతే మునిగిపోతారు. స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారని ఒక విషయం చెప్పిన, ప్రకటన గ్రంథం మర్మాలు పెద్ద అర్థం కాకపోయినా పర్లేదు, కానీ క్రీస్తును గూర్చిన, సిలువను గూర్చిన విషయం పూర్తిగా అర్థం కావాలని పౌలు గారి పత్రికలే ఎక్కువ రాసి పెట్టాడు. కొత్త నిబంధనలో దేవుడు ఎందుకు జత చేశాడు ఈ లోపల? మరి అదేం దేవుని చిత్తమో దేవుని ప్రణాళికో తెలియదు, కానీ ఎఫెసీ మొదటి పత్రిక మాయం చేశాడు దేవుడు, మనకు అర్థం కాకుండా, మనకు దొరకకుండా. ఎందుకు అంటే క్రీస్తు గురించి మొత్తం అర్థమైపోతుంది వీళ్ళకి అని. అమ్మా ప్రభు ఇంతకీ తెలుసుకోవాలని కోరుకుంటున్నావా, తెలుసుకోవద్దని కోరుకుంటున్నావా? వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని అని వదిలేశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా ఎఫెసీ పత్రిక ఎక్కడ పోయిందో ఏ బైబిల్ స్కాలర్స్ కూడా దొరకలేదు మొదటి పత్రిక. అది దొరుకుంటే, అసలు అది దొరుకుంటే ప్రియులారా, అన్యులకి కానీ వేరే మతస్థులకు కానీ ఇలా డిబేట్లు చేస్తున్న వాళ్ళకి కానీ ఆన్సర్ ఇవ్వడానికి మనం తడబడే పరిస్థితి రాకపోను ప్రియులారా. అదే అన్నాడు క్రీస్తు మర్మం. అసలు క్రీస్తు మర్మము ఈరోజు కనుక అది బయలుపరచబడి ఉంటే నాకు తెలిసి యూదులు కూడా చాలా ఈజీగా నమ్ముకుందరేమో ప్రభువుని. కానీ అది మరుగు చేశాడంట. 3వ అధ్యాయం 8వ వచనంలో 8 నుండి కొంచెం కిందకు వస్తే 11వ వచనంలో కనిపిస్తుంది. అది కాకపోతే మిక్స్ అయ్యి ఉంది కదా, నేను చదువుతాను, గమనించండి. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో. పూర్వకాలము నుండి దేవుడు మరుగు చేస్తాడు. ఏంటిది? ఒక జ్ఞానం అంట. ఆ పైన చూడండి కొంచెం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడింది. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత కలగడం కూడా ఒక కృప అన్న సంగతి గుర్తుపట్టండి. చదివేస్తే వచ్చేసేది కాదు అదంతా. థియాలజీ చేస్తే, గ్రీకు హీబ్రూ చదివేస్తే వచ్చేసే ప్రత్యక్షత ఏం కాదు అది. అలా చదివేస్తే, ఎవరో చెప్పేస్తే వచ్చేసే ప్రత్యక్షత అయితే 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఉండాల్సిన అవసరం పౌలుకైతే లేదు. పౌలు ఆ మాట చెప్తున్నప్పుడు గలతీ పత్రికలు ఇదే అంటాడు, ఆయన నాయందు ఆయనను బయలుపరపను అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదు. అక్కడ మనుష్య మాత్రులతో అన్న మాట దగ్గర ఫుట్ నోట్లు ఏమంటాడు తెలుసా? రక్త మాంసములతో సంప్రదించలేదు. గమనించాలి, చదవక్కర్లేదు, నా చూడండి ఒకసారి. రక్త మాంసములతో నేను సంప్రదించలేదు, అది దైవ ప్రత్యక్షత వలన నాకు అనుగ్రహించబడింది అన్నాడు. దైవ దర్శనము వలన. యేసుక్రీస్తు శిష్యులను అడిగాడు, వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కొంతమందికి నువ్వు ఏలియాలా కనపడుతున్నావు ప్రభువా. ఏలియాలా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నావు, రోషంగా మాట్లాడుతున్నావు, అద్భుతాలు చేసేస్తున్నావు. ఇంకో కొంతమందికి నువ్వు ఇర్మియాలా కనపడుతున్నావు, మార్మన్స్ పొందుతారు లేదా, ఇజ్రాయేలు యెరూషలేమా మార్మన్స్ పొందు, నీ పాపాలు కడుక్కో
అని ఇర్మియా అరిచినట్టుగా నువ్వు నీ గద్దింపు వాక్యాలు వింటుంటే కొంతమందికి ఇర్మియాలాగా కనిపిస్తున్నావు. ఇంకా కొంతమందికి బాప్తిస్మిచ్చి యోహానే చచ్చిమని బతికేడేమో అనుకుంటున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మార్మస్ పొందుడని ఆయనే స్టార్ట్ చేశాడు. కాబట్టి నువ్వు కూడా అదే ప్రకటించేటప్పటికి బాప్తిస్మిచ్చి యోహాను మరలా బతికొచ్చాడు అనే ఆ నానుడి ఆ కాలంలో నడిచిందంట. హేరోదు ప్రకటించాడు అందరికీ ఆ మాట, హేరోది యోహాను బతికొచ్చాడని. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయా కాలాల్లో ఎవరొకరు ప్రవక్తలు వస్తుంటారులే, అలాగా వస్తుంటారు కదా, అలాగ వచ్చి ఉంటాడు, ఈయన కూడా ఏదో ప్రవక్త అయి ఉంటాడులే, పెద్ద విషయం ఏముందిలే, పెద్ద ప్రవక్త అయి ఉంటాడులే, పెద్ద ఏముందిలే అని అనుకుని కామన్గా తీసుకున్నారంట కొంతమంది. ప్రభు అన్నాడు, వాళ్ళకి అలా కనపడుతున్నానా అంటే ఏలి ఎలా కనపడా? అవును ఏలియా వస్తానని ఉంది కదా, మరి ఏలియా వచ్చేసాడు అనుకుంటున్నారు. మరి అంటే నేను ఏలియా ఎలా కనపడుతున్నాను అంటావు? అవును సార్. అంటే నేను యోహాన్లా కనపడుతున్నాను అంటావు? అవును సార్. ఇప్పుడు ఇర్మియాకు ఎలా కనపడుతున్నాను అంటావు? అవునండి. నాలో క్రీస్తు ఏం కనపడతలేదా మీకు? నాలో దేవుడు కనపడతలేదా? బాధపడ్డాడు యేసయ్య. అసలు ఆ మాట అనలేదు కానీ అర్థం చేసుకోవచ్చు మనం. మీరేమనుకుంటున్నారో అని అడిగాడు. టక్కుమని పేతురు అన్నమాట, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనేసరికి అబ్బా గుండెలు జల్లుమన్నట్టుగా యేసయ్య పొంగిపోయి సంబరపడిపోయాడు. అటు ఇటు చూశాడు. ఎవరు చెప్పారు ఇది నీకు? ఏమో సార్ అలా నోట్లో వచ్చేసింది అన్నాడు పేతురు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, ఈ విషయం నీకు రక్త మాంసములు బయలుపరచలేదు, పరలోకపు తండ్రియే బయలుపరిచాడు. ఏమండి, ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు కాదు కానీ, హలో, ఇద్దరు సాక్షులు హనోక్ ఏలియానా మోషే ఏలియా అనే ప్రత్యక్షతలు కాదు. ఏమండి, కయీను భార్య ఎవరో ఆ ప్రత్యక్షత కాదు. ఆ నోవహు కాలములో నరుల కుమారులు ఎవరో ఆ దేవుని కుమారులు ఎవరో మర్మం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు మర్మం. ప్రియుల బండం మీద కాదు, పేతురు చెప్పిన ప్రత్యక్షత అనే వాక్కు అనే బండం మీద నా సంఘం కడతాను, దానికి విరోధముగా పాతాళలోక ద్వారములు నిలబడలేవు అన్నాడు. ఆ సంఘానికే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానన్నారు. ఆ సంఘము దేన్ని బంధిస్తుందో దాన్ని బంధిస్తానన్నాడు, దేన్ని విప్పుతారో దాన్ని విప్పుతానన్నాడు. అన్ని సంఘాలు బండ మీద కట్టిన సంఘాలు అయితే కాదులేండి. కొందరికి యేసు ప్రభు ఏలియాలా కనిపించాడు, వేరే ప్రవక్తల్లా కనిపించాడు. వాళ్ళకి ఎవరు చెప్పారు ఆ విషయం? ఎవ్వరు చెప్పలా. వాళ్ళకి రక్తం మాంసములు, వాళ్ళ శరీరమే వాళ్ళకి బోధించింది. కానీ పేతురుకి ఎవరు బోధించాడంట? పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. అదే మాట మళ్ళీ పౌలు దగ్గర కూడా ప్రస్తావిస్తాడు. నేను నరమాత్రులతో సంప్రదింపలేదు, యేసు ఎవరో తెలుసుకోవటానికి నా మోకాళ్ళు వంచి నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత అది. ఎవరి ఒపీనియన్ నాకు అక్కర్లేదు అన్నాడు. ఏ మనుషుల మాత్రులతో నేను సంప్రదించలేదు అన్నాడు. అందరికీ సిలువలో వైఫల్యం కనిపిస్తే పౌలుకి విజయము కనిపించింది. అందరికీ సిలువలో ఓటమి కనిపిస్తే పౌలుకి విజయము కనిపించింది. అందరికీ సిలువలో బంధకాలు కనిపిస్తే పౌలుకి విడుదల కనిపించింది. అందరికీ సిలువ శాపంగా కనిపిస్తే పౌలుకి ఆశీర్వాదంలా కనిపించింది. అందరికీ సిలువ మరణంలా కనిపిస్తే పౌలుకి నిత్య జీవంలా కనిపించింది. చప్పలు కొడదాం గట్టి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సిలువ అవమానంలాగా బట్టలు లేకుండా వేలాడాడండి. తెలుసా మీకు? రోమా చరిత్ర చదువుకోండి. ఖైదీలను సిలువ వేసినప్పుడు, శిక్షించినప్పుడు ఒంటి మీద బట్టలు ఉంచరు వాళ్ళు. ఓకే. ఇకపోతే మన కరుణామేడు కానీ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ ఈ సినిమాల్లో మరి చూపించినట్టుగా నడుముకి ఆ మాత్రం టవల్ చుట్టకపోతే సినిమా ఎవ్వడు చూడటం అర్థమైందా? ఇక యేసు ప్రభు ఫోటోలు అంటారా, నడుము మీద ఆ టవల్ కూడా లేకపోతే ఎవరు కొంటారు చెప్పండి? అవమానం కదా, సిగ్గు చూడడం అవమానం కదా. కాబట్టి కొంచెం మర్యాదకైనా ఆ కవర్ చేయడం మర్యాద లేండి, తప్పేం కాదు. కానీ
వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటి చెప్పండి ఒకసారి. ఆదము యొక్క పాపము ఆదము శరీరం మీద ప్రభావం చూపించినప్పుడు ఆదము యొక్క మహిమ ఎప్పుడైతే పోయిందో ఏం జరిగింది? ఒంటి మీద ఉన్న మహిమ అంత బట్టలన్నీ పోయి నడుం దగ్గర టవల్ ఉంచిందా? చెప్పండి, టవల్ ఉంచేసిందా? లేదు. మొత్తం సిగ్గంతా బయటపడుతుంటే కదా వాళ్ళు ఆకులు పెట్టి కప్పుకోవడానికి ట్రై చేశారు. చీచీ అనుకుని సిగ్గుపడ్డారు కదా. మన పాపము యేసయ్యను అలా అవమానపరిచింది. ఏంటి అవమానం? ఏంటి అవమానం అంటే ఏంటి? అందరి ముందు బట్టలోడు తీసి నిలబెట్టడం కంటే అంతకంటే దారుణమైన బేయిజ్జతి అంటారు చూసారా. బేయిజ్జతి అంటే సిగ్గు బయలుపరిచే అవమానం అన్నమాట. సామెతలు 14:34లో ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది, గమనించండి. 14:34 సామెతలు. నీతి జనములు ఘనత రెక్కలకు కారణము, ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చు. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చూస్తున్నారా? హల్లెలూయా. మన పాపము యేసయ్యని ఎలా అవమానించిందంటే ఆయన బట్టలన్నీ తీసి చీట్లు పంచుకున్నారు. అంగి తీసేసినప్పుడు ఆయనకి టవల్ ఎందుకు ఉంచుతారు? బట్టలు లేకుండా వేలాడాడు అక్కడ. రోమియోలు ఒక ఖైదీని తీసుకొని అలాగా బట్టలు లేకుండా వేలాడదీసినప్పుడు అందరికీ కనిపించే సెంటర్లో పెడతారు ఎత్తుగా. అందుకే కొండెక్కించారు, అందరికి కనిపించాలి. ఆ ఊర్లో, ఆ ప్రజలు, ఆ దేశంలో అందరికీ కనిపించాలి ఇంచుమించు. ఆ చుట్టుపక్కల అందరికీ చూసి ఏం చేయాలంటే, రోమా సామ్రాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మీ గతి ఇదే అని చూపించి భయపెట్టడానికే చేస్తుంటారు అలాగా పబ్లిక్గా. వామ్మో ఏదైనా చేయొచ్చు కానీ ఇంత దారుణమైన సావు నాకొద్దు బాబోయ్ అని అందరూ భయపడేవాళ్ళు అప్పుడు రోమా సామ్రాజ్యానికి. క్రూరమైన జంతువు అంటాడు దానియేలు. అమ్మో, ఈ జంతువుని నేను ఇంతకుముందు చూసిన జంతువుల కంటే చాలా భిన్నమైనది, మహాఘోరమైనది, ఇనుప గోళ్ళు ఇనుప పళ్ళున్న క్రూర జంతువు బాబోయ్ అంటాడు దానియేలు. ఎప్పుడైతే ఆ దర్శనం చూస్తాడో ఆ సామ్రాజ్యం గురించి, ప్రపంచ సామ్రాజ్యాలను దేవుడు దానియేలుకి జంతువుల్లా చూపిస్తాడు. ప్రపంచ సామ్రాజ్యాలు నెబుకద్నెజరుకి విలువైన లోహములలాగా కనిపించింది. బంగారం లాగా, వెండిలాగా, ఇత్తడిలాగా, చాలా కాస్ట్లీ మెటీరియల్ లాగా, చాలా స్ట్రాంగ్ లాగా, చాలా వాల్యుయేబుల్గా కనిపించింది నెబుకద్నెజరుకి. ఏంటి? లోకపు సామ్రాజ్యాలు, ప్రభుత్వాలు. అదే దానియేలు ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో అవి జంతువులా కనిపించాయి. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలా కనపడుతుంది లోక ప్రభుత్వాలు? దేవుడు దీవించి నిలబెట్టిన ప్రభుత్వాలా కనపడుతున్నాయా? ఒక దైవజనులకు ఉండాల్సిన ప్రత్యక్షత ఇది. ఇదంతా జంతువులు ప్రియులారా. దేవుని ప్రజలను తొక్కేసే జంతువులు ఇవి. యేసును సిలువ వేసే జంతువులు ఇవి. ప్రపంచ గవర్నమెంట్స్ అన్నీ కూడా అంతే. ఏది దైవ గవర్నమెంట్ లేదు భూమి మీద ఈరోజు. 1000 ఏళ్ల పరిపాలన వచ్చే వరకు దైవ ప్రభుత్వం లేదు. గుర్తుపెట్టుకోండి మాట. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఈవెన్ అమెరికా క్రిస్టియన్ గవర్నమెంట్ అయినా అది దైవ ప్రభుత్వం కాదు. రాసి పెట్టుకోండి ఇది. సో పాయింట్ ఏంటి ఇక్కడ? యేసు వేలాడుతున్నాడు బట్టలు లేకుండా. అవమానము. మనకు బట్టలు తొడగడానికి ఆయన దిగంబర దేహముతో వేలాడాడు. సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు స్త్రీలందరూ పక్కనే ఉండి ఏడుస్తున్నారు. అయ్యా ప్రభువా ప్రభువా అని కూడా వెళ్తున్నారు. కానీ సిలువ ఎక్కిన తర్వాత బైబిల్ చెప్తుంది, స్త్రీలు దూరమున నిలుచుండి చూచుచుండిరి. ఎందుకు? ఆయన సిగ్గంతా బయటపడుతుంది కాబట్టి దగ్గరికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు. ఆ సిలువ దరిదాపుల్లో అటు ఇటు సంచరిస్తున్న పురుషుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సిలువ గురించి, కానీ తలెత్తి చూడలేకపోతున్నారు. ఎందుకంటే తలెత్తి చూస్తే సిగ్గు కనపడుతుంది. అందుకే తలలు ఊచుచూ వెళ్ళిపోతుండే వాళ్ళంట. ఎందుకు అవమానం? శిష్యులకు అవమానం కనిపించింది.
పౌలు చూసాడు, అది సంఘానికి ఘనత. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రక్తముతో తడిసిన ఎర్రని వస్త్రములు ధరించిన వాడై రాజుల రాజుగా దిగిరాబోతున్నాడన్న సంగతి యోహాను చూశాడు కదా ప్రకటన గ్రంథంలో. ఏంటి అన్న శరీరం మీద ధరించింది ఏంటి? హల్లెలూయా. ధగధగ మెరుస్తున్న సన్నని నార వస్త్రములు, పాదములు మట్టుకొచ్చున్నాయి. ఒట్టిగానే వచ్చిందా? ఒట్టిగానే వచ్చేసినాయా ఈ ప్రత్యక్షతలు యోహానికి, పౌలుకి, పేతురికి? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు వ్యక్తిగతంగా మరొక్కసారి ఆ సిలువను చూపి ప్రభువా అని అడిగితే, ఆ సిలువ ఎంత వైఫల్యంగా కనిపించిందో ఒకప్పుడు, ఎంత ఓటమిగా కనిపించిందో ఒకప్పుడు ఎంత అవమానంగా కనిపించిందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై సిలువను ధ్యానము చేయుచుండగా సిలువ కంటే శ్రేష్టమైన విజయము, మహిమ ఇక దేనిలో కూడా లేదన్న సంగతి అర్థమైపోయింది. అందుకే కొరింథీ పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి పౌలు ఒక మాట అంటాడు. చూద్దాం, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును, మొదటి కొరింథీ అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందని నిశ్చయించుకుంటుని. చాలు. కొరింథీ సంఘస్థులారా చూడండి ఒకసారి నా వైపు. మీరు ఎంత బాగా పాడతారో అది తెలుసుకోవాలని నాకు లేదు. మీరు ఎంత బాగా మ్యూజిక్ వాయిస్తున్నారో అది కూడా తెలుసుకోవాలని నాకు లేదు. మీరు ఎంత బైబిల్లోని మర్మాలు, ప్రకటన గ్రంథం మర్మాలు చెప్తారో అది కూడా నాకు తెలుసుకోవాలని లేదు. మీరు ఎంత బాగా చర్చిని అలంకరించి ఏసీలు ఫిట్ చేసుకున్నారో, ఎంత మంచి డిజిటల్ టైల్స్ వేసుకున్నారో, అలా చర్చి కట్టడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అది కూడా నాకు తెలుసుకోవాలని లేదు. సిలువ వేయబడిన యేసు మీకు ఎంత అర్థమయ్యాడో నాకు చెప్పండి. నేను మీలో తెలుసుకొనగోరిన విషయం ఇదొక్కటే, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని తెలుసుకోదలుచుకోలేదని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎందుకంటే ఆ కాలంలో పౌలు గారి మీటింగులు చాలా విచిత్రంగా ఉండేవి. పౌలు గారు ఎక్కడ మీటింగ్లో కూర్చున్నా 2 గుంపులు వాళ్ళు ఉండేవాళ్ళంట ఎప్పుడు కూడా. ఒక గుంపేమో వాక్యం వినేవాళ్ళు కాదు, అందుకే చాలా జాగ్రత్తగా చివరి ప్రార్థన అప్పుడు వచ్చేవాళ్ళు. అర్థమైందా? చివరి 3 రోజులు అప్పుడు వస్తారు. చూసా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రవచనాలు వస్తాయి అప్పుడు, దర్శనాలు వస్తాయి అప్పుడు, స్వస్థతలు కలుగుతాయి అప్పుడు, పాపలకి పెళ్ళి ఎప్పుడు అవుతాయి చెప్తారు అప్పుడు, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి చెప్తారు అప్పుడు. ఒక గుంపేమో అద్భుతాలు కావాలని కోరుకుంటున్నారంట. పౌలు గారి ప్రసంగం ఆపండి, ప్రవచనాలు చెప్పండి, పేరు పెట్టి పిలవండి. పేరు పెట్టి పిలుస్తారట కదా మీరు. పేరు పెట్టి పిలవ, ఈ సోదంతా మాకు ఈ ప్రసంగం ఉంది, పేరు పెట్టి పిలవండి. పేరు పెట్టి పిలిచడం సరే. యేసుక్రీస్తుని ముసిగేసి చెంపదెబ్బ కొట్టి ఏమన్నారు తెలుసా? నువ్వు ప్రవక్త ఉంటా కదా, పేరు చెప్పకుండా జక్కని పిలిచేసావు, ఏం చెప్పకుండా సమర స్త్రీకి 5 భర్తలు ఉన్నాయని చెప్పేసావు కదా. మాకు చెప్పు ఎవరు కొట్టారు? బోధకుడా, నేను ఎవరు కొట్టిరి? ఆత్మను కొట్టి నా పేరు చెప్పు. పరిహాసం. హేరోదు పిలిపించుకున్నాడు. యేసుక్రీస్తు బంధకాల్లో ఉన్నాడు. ఒక రాజు అయ్యుండి సమాజానికి ఎంతో మేలు చేస్తున్న యేసుక్రీస్తును చూసి రక్షించే అధికారం ఉండి కూడా, కాపాడే అధికారం ఉండి కూడా హేరోదు ఏం చేశాడు? ఎవరిని తీసుకొచ్చారయ్యా? కాల్చర్లు కట్టేసి రోజుకి ఎంతమంది ఖైదీలను చూడాలి నేను? అలా కదా, నేను కొంచెం వేరండి. ఎవరైనా నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసయ్యా, తీసురా అంటే లాక్కుని వచ్చారు కాళ్ళు చేతులు సంఖ్యలతో కట్టేసి. ఓహో, ఇలాగుంది ఆ పరిస్థితి. సరే, అది కాదు కానీ మీ మీటింగ్కి వద్దాం అనుకున్నాను ప్రభు. చాలాసార్లు చాలామంది విన్నారు, గుడ్డోలు చూసారట కదా, కుంటోలు నడిచారట కదా, చచ్చిన వాళ్ళు వేసారట కదా, చాలా గొప్ప అద్భుతాలు జరిగినాయంట కదా, భలేగా ఉంది, వద్దాం అనుకున్నాం. కానీ రాజులు మేము బిజీ షెడ్యూల్ కదా, మీకు చాలా పనులు ఉంటాయి. అందుకని మరి మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేము, నేను అపాయింట్మెంట్ తీసుకోలేను. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగా పని వచ్చారు కాబట్టి అద్భుతం చేసి చూపించండి అని. ఇప్పుడు అద్భుతాలు అడగడం రాంగ్ కాదు. ఇక్కడ
హేరోదుకు కడుపు నొప్పి పాపను ప్రార్థన చేయించుకో, నడువు నొప్ప ప్రార్థన చేయించుకో. నువ్వు కష్టంలో ఉన్నావు పాపం, నా ఫ్యామిలీ ప్రాసెస్ బాగాలేదు యేసు ప్రభువా, మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను రాలేకపోయాం, ఇదే సందర్భంలో నువ్వు వచ్చావు కాబట్టి అడుగుతున్నాను ప్రభువా, కొంచెం హెల్ప్ చేయ. అలాగ అడుగుంటే బాగుండేది కొంచెం. అలా కాదు, ఏమి అవసరం లేకుండా ఒక అద్భుతం చేసి చూపి అన్నాడు. ఏం కోరుకున్నాడు ఇక్కడ హేరోదు? వినోదం కోరుకున్నాడు. వినోదం, ఎంటర్టైన్మెంట్ కోరుకున్నాడు. కొందరు ఎందుకు స్వస్థ సభలకు వెళ్తారు తెలుసా? కష్టాలు ఉండి కాదు, ఎంటర్టైన్మెంట్. జరిగిందో లేదు చూద్దాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, అది జరుగుతుందో లేదో చూద్దాం. ఏం జరగలేదా? నాకు తెలిసి వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళందరూ అని. జరిగిందా ఓకే, మంచిది, సంతోషంలే. జరగలేదా? నాకు తెలిసింది అంతా ఇలా నాటకాలు ఆడతారు వీళ్ళందరూ. కొందరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. సేవ అన్నా, సంఘం అన్నా, మీటింగ్లు అన్నా, పీపుల్, a group of people are there who wants entertainment, who wants exciting things. మిరాకిల్ జరగాలి, అద్భుతం జరగాలి, పని పాట లేకుండా. పెట్రోల్ పోసుకునే దమ్ము లేదు, పెట్రోల్ లేకుండా బండి నడవాలి. కష్టపడరు వీళ్ళు, సంపాదించరు వీళ్ళు. దేవుడు ఆకాశం నుంచి డబ్బులు ఊడి పడేయాలి. అప్పుడప్పుడు ఫేస్బుక్లో చూస్తుంటాను, ఇంత నోట్ల కట్టు ఉంటాయండి. ఆ కింద ఏమంటాడంటే, ఇప్పుడే ఆమెనని టైప్ చేస్తే ఇదంతా దేవుడు నీకు ఇస్తాడని ఉంటుంది. దాని మీద కోట్ల రూపాయలండి. ఆ కింద ఆమెన్ అనుకుని ఉంటాయి. కింద ఆమెనంటే వచ్చేస్తాయట. నేను కామెంట్ పెట్టాను, ఈ డబ్బులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కూడా వస్తాడు కూడా. ఆయనకేం చెప్తావు చెప్పు? అద్భుతం అంటే నీకు అద్భుతంతో డబ్బులు వచ్చేస్తావు ఓకే, సంతోషం, 10 కోట్లు వచ్చేద్దా అనుకుందాం. నేను అన్నాడు అనుకోండి, దేవుడు పరలోకం నుంచి రాత్రి ఇంట్లో 10 కోట్ల రూపాయల డబ్బులు బ్యాగ్ కనిపించింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఏం చెప్తావు వెళ్ళిపోయి? 50 లక్షలు హఠాత్తుగా బ్యాంకులో నీకు అకౌంట్లో పడిపోయిన అనుకో, వెంటనే నీ మీద దృష్టి పడుతుంది. ఎవరు పంపించారు నీకు? అల్ఖైదా పంపించిందా అంటారు. అల్ఖైదా ఎవరు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటారు. మీరు కష్టపడడం చేత కాని వాళ్ళు అద్భుతాల మీద ఆధారపడతారు. ప్రియులారా, ఎంత ధనవంతుడైనా, ఎంత అద్భుతకరుడైనా, ఎంత అద్భుతాల్లో అయినా ఉన్నా సరే ప్రియులారా, విత్తనం విత్తితే అది చెట్టు అయి ఫలం ఫలించడానికి 6-7 నెలలు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్ని అద్భుతాలున్నా గర్భంలో ఉన్న పిండం 9 నెలల తర్వాతనే బయటపడుతుంది. ఆ పుట్టిన బిడ్డ 25 సంవత్సరాలకే పెద్దోడవుతాడు. ఎన్ని అద్భుతాలు జరిగినా పుట్టిన బిడ్డ రాత్రి పెరిగి ఇంత పెద్దోడైపోడు. ఎన్ని అద్భుతాల కోసం మీరు ప్రార్థన చేసినా విత్తనం తెల్లారిసరికి చెట్టు అయిపోయి ఫలం ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి మీరు ఆ మాట. అద్భుతాలు కూడా పడుతున్నారు చాలామంది. కష్టపడడం రాక, నిరీక్షణ లేక, ఓపిక పట్టలేక, పర్సివిరెన్స్ లేక, పట్టుదల లేక అద్భుతాల కోసం చూసేవాళ్ళు అందరు బ్యాచ్ అంతా ఈ బ్యాచే. మారు మనసు పొందడానికి ఇష్టం లేని వాళ్ళే అద్భుతాల కోసం చూస్తారు. మారడం అంటే కొంచెం కష్టం లేండి, ఈ దిక్కుమాలిన పాపలు వదలడం అంటే కష్టం లేండి. మీరు ప్రార్థన చేస్తే అయిపోద్దంట కదా. అయితే ఎంతకొంత ఇస్తానులేదు సార్, కూడా 10,000 పెడతాను, మీ జేబులో పెడతాను, కానీ మీరు ప్రార్థన చేసేయండి. ఇక పని జరగలేదా, ఇంకో సంఘానికి వెళ్దాం, ఇంకో స్పీకర్ దగ్గరికి వెళ్దాం అని ప్రార్థన చేస్తే అయిపోద్దంట. ఆయన ప్రార్థన చేస్తే అయిపోద్ది. నువ్వేం చేయక్కర్లేదా? మీరు నేనేం చేయక్కర్లేదా దీవించబడ్డానికి? అలాగైతే మీరు నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు అయితే కాదు. నువ్వు మారవలసిన అవసరం లేకుండానే నిన్ను దీవిస్తున్నాడు అంటే వాళ్ళు ప్రకటించేది కూడా యేసుక్రీస్తు కాదు, మీరు నమ్ముకున్నది కూడా యేసుక్రీస్తు కాదు, ఖచ్చితంగా అబద్ధ క్రీస్తే. పౌలు గారి పరిసరలో ఈ 2 గుంపులు ఉండేవి. ఒక గుంపేమో అద్భుతాలు చూస్తున్నారు, ఇంకో గుంపు ఎవరు? వాళ్ళు జ్ఞానమును వెతుకుతున్నారంట. బైబిల్కి సైన్స్కి కొంచెం మ్యాచ్ చేసి చెప్పండి సార్. కొంచెం E = mc² కొంచెం లాంటిదని చెప్పండి సార్. న్యూటన్ గారు థియరీ, గ్రావిటీ కనుక్కున్నాడు కదా, లా ఆఫ్ గ్రావిటీ. దాని గురించి బైబిల్లో ఉందా సార్? చెప్పండి ఒకసారి. అమ్మ బైబిల్లో ఉందా? అయితే ఓకే, సైన్స్ ప్రకారంగా బైబిల్ ఉందంటే బైబిల్ రైట్ అండి. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి సైన్స్ ప్రకారంగా ఉందండి బైబిల్. అయ్యో అరే, నేను ఇట్స్ అమేజింగ్, రియల్లీ ఇట్స్ ఆల్ సైంటిఫిక్. అమ్మో, అయితే బైబిల్ నమ్మాలి. అంటే నువ్వు చదువుకున్న సైన్స్ ప్రకారంగా బైబిల్ ఉన్నందుకు నువ్వు బైబిల్ కరెక్ట్ అని నమ్ముతున్నావా? నువ్వు చదువుకున్న సైన్స్ ప్రకారంగా బైబిల్ లేకపోతే నమ్మవా? అయితే నీ నమ్మకం వేస్ట్. ఆ నమ్మకానికి రక్షణ రానే రాదు అసలు. ఎంతసేపు జాగ్రఫికల్లీ, సైంటిఫికల్లీ, ఫిలాసఫికల్లీ, హిస్టారికల్లీ, ఆర్కియాలజికల్లీ, సోషియాలజీ, ఫిజియాలజీ, కాస్మాలజీ, జియాలజీ అన్ని కంపేర్ చేసుకుంటూ రైట్ బైబిల్లో ఉన్న జియాలజీ అండి ఇది, బిబ్లికల్ ఫైనాన్సెస్ అండి, బిబ్లికల్ జియాలజీ అండి ఇది. వాయ్? మరి చదువు రానోడు ఎలా నమ్మాలి బైబిల్ని?
చదువు రానోడు నమ్మితే మూఢనమ్మకం వాడిది. వాడి నమ్మకమే గొప్ప. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చదువు రానోడు తెలుసుకున్న బైబిల్లే నిజమైన బైబిల్ అండి. అసలు కళ్ళు మూసుకొని నమ్ముతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ఒక వీడియో చూసా. అప్పుడు మోషే కర్ర పెట్టి కొడితే నైలు నది ఎర్రగా అయింది. ఎలాగైందంటారు? ఎలాగైంది? ఎలాగవుతే మనకేంటి, కర్రతో కొట్టాడు దేవుడు అవుతుంది అన్నాడు, అయింది అంతే. ఎలాగైతే మనకెందుకు కావాలని మనం అనుకుంటాం. ఆ వీడియోలో ఉందంటే అలా కాదు. అప్పుడు ఆ కాలంలో ఏదో ఒక కెమికల్ కలిసిందంట నదిలో, దాన్ని బట్టి అది ఎర్రగైందట. రైట్ 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 సైంటిఫికల్లీ అది ఓకే. లేకపోతే నమ్మవా? నమ్మరా? సైన్స్ ఏదో విధంగా ఒక్కొక్క అద్భుతాన్ని ఏదో ఒక విధంగా నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సైన్స్ చెప్తే కానీ, సైన్స్ ఒప్పుకుంటేనే కానీ ఒప్పుకోరంటే వీళ్ళందరూ బైబిల్లో వాళ్ళ విశ్వాసం అంతా వ్యర్థం. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అక్కడే రాస్తాడు అది 2:5 1 కొరింథీ 2:5 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చాలా చాలా టాప్ క్లాస్ అధ్యాయం ఇది, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. మానవ జ్ఞానానికి దైవ జ్ఞానానికి కంపారిజన్ చేశాడు ఇక్కడ. దేవుని ఆత్మకి లౌకిక ఆత్మకి కంపారిజన్ చేశాడు ఇక్కడ. ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధులకి తేడా కనిపించేలా చేశాడు ఇక్కడ 2వ అధ్యాయం కొరింథీ పత్రిక. ప్రకృతి సంబంధులు వేరు, మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బైబిల్ చదివే వాళ్ళు గుంపు వేరు, లౌకికాత్మ వలన వాక్యాన్ని అర్థం చేసుకునే గుంపు వేరు, ఆత్మ సంబంధులు వేరు, దైవ జ్ఞానంతో నడుచుకునే వాళ్ళు వేరు, ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళు వేరు, ఆత్మ సంబంధమైన వాళ్ళు వేరు. మొత్తం తేడా తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ఒక సువార్త ప్రకటించడానికి వాక్చాతుర్యము, సాహిత్యము, సంస్కృతము, వేదాలేమి వల్లించలేదు ఇక్కడ ఎవరును. చాలా సింపుల్గా పరిశుద్ధాత్మ నేర్పించే దృష్టాంతములతోనే సువార్త ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, మనం ఉన్న పాయింట్ ఏంటి? పౌలు గారు వాక్యం చెప్తుంటే ఒక గుంపు వాళ్ళు అద్భుతాల కోసం కూర్చునున్నారు, ఒక గుంపు వాళ్ళు సైన్స్, బైబిల్లోని జ్ఞానము లేక మర్మం లేక సైన్స్ చాలా ఫిలాసఫీ చెప్తాడేమో అని కూర్చునున్నారు. కానీ పౌలు ఏం ప్రకటించాడు? 1 కొరింథీ 1:22 నుండి చదువుదాం. 1 కొరింథీ 1:22 నుండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. గ్రీసు దేశస్థులకి జ్ఞానం కావాలి, జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. చూడండి నా వైపు చూడండి ఒకసారి. ఏం ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. ఎందుకు అంటే ఆ కింద చదువుదాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఆయన అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి కొంచెం గట్టిగా హల్లెలూయా. చూడాలి నా వైపు. యూదులు అద్భుతాలను అడుగుతున్నారు, దేవుని శక్తిగల కార్యాలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. కానీ నేను ప్రకటించేది సిలువ వేయబడిన యేసుని. ఎందుకంటే దేవుని శక్తి సిలువలో చూపించాడు, దేవుడు తన జ్ఞానము సిలువలోనే చూపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవునికి ఎంత శక్తి ఉందో సిలువ మీద బలి అయిన యేసులోనే కనబరచాడంట ప్రపంచానికి. ఏంటి? తుఫాను బంద్ చేయడం ఇదా శక్తిగల కార్యాలు? తుఫాన్లు ఆపేయడం, సముద్రం నిమ్మలపరచడం, ఇవి కాదు శక్తిగల కార్యాలు. అద్భుతాలు చేశాడు కానీ అవి కూడా శక్తిగల కార్యాలు కావు.
5 రొట్టెలు 5,000 మంది కంటే ఎక్కువ ఉన్న జనానికి పంచిపెట్టాడు. అది కూడా శక్తి గల కార్యాలు కాదు. ఏంటి దేవుని శక్తి? సిలువ మీద బలి అయిపోతున్న యేసు, అక్కడ మరణము, చావు, ఓటమి, వైఫల్యం, అవమానం కనపడుతుంది. కానీ దేన్నైతే మనుషులు అవమానమని, చావు అని, మరణమని, శాపమని, వైఫల్యమని, ఓటమి అనుకున్నారో దానితో దేవుడు విజయము, ఘనత, మహిమ, ప్రభావములు, శక్తిని నిరూపించుకున్నాడండి. ఇది కదా దేవుని శిలువ శక్తి అంటే. హల్లెలూయా. ఎక్కడైతే ఏదైతే అయిపోయింది, మొత్తం అయిపోయింది అనుకున్నారో శిలువను చూసి, దానితోనే అయిపోవడం కాదు, ఎక్కడే మొదలైంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి పునాది, మూలరాయి కదా. ఇక్కడ స్టార్ట్ అయింది, అయిపోయింది అంటారండి మీరు. అయిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? 46 సంవత్సరాలు కట్టామండి మందిరము. ప్రభు అంటాడు, పడగొట్టేద్దాం, 3 రోజుల్లో కడతానన్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. 46 సంవత్సరాల మందిరాన్ని 3 రోజుల్లో ఏ ఇంజనీర్ కూడా కట్టలేరండి. శరీరం అనే మందిరం గురించి చెప్పాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఆ మాట చూడండి అసలు ఎంతసేపు యెరూషలేము దేవాలయం కోసం తెగ ప్రార్థన చేసేస్తున్నారు. 3వ మందిరం కట్టబడాలి. అయ్యో, దాన్ని యేసు ప్రభు ఎందుకు కడతాడండి? అబద్ధ క్రీస్తు వచ్చే కట్టే మందిరం కోసం మీరెందుకు ప్రార్థన చేస్తున్నారు అర్థం కావట్లేదు చాలామంది. యోహాను సువార్త ప్రైజ్ ద లార్డ్ 2వ అధ్యాయం చదువుతాం 18 నుండి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపేదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఈ మాత్రం ఈ కాలంలో చాలా మంది శిష్యులు నమ్మలేకపోతున్నారు. ఎంతసేపు యెరూషలేము దేవాలయం, అబద్ధ క్రీస్తు కట్టే దేవాలయాని కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యూదుల కోసం ప్రార్థన చేద్దాం, యూదుల మందిరం కట్టబడాలి, అప్పుడు వాళ్ళకి రక్షణ వస్తుంది. అరే, యేసు క్లియర్గా చెప్పాడు, ఈ దేవాలయము రాతి మీద రాయి నిలవకుండా మొత్తం పడిపోద్ది అన్నాడు. మళ్ళీ కట్టబడే దాని గురించి చెప్పనే లేదు. ఎందుకంటే ఆయన కట్టేది ఆ మందిరం కాదు, తన శరీరం అనే మందిరం కడతాడు. 3 రోజుల్లో పునరుద్ధానం చెందించి తన శరీరాన్ని ఎలాగ లేపుకున్నాడో సంఘాన్ని అలాగే కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనసుతో, ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో బైబిల్ చదివితే ఆత్మ సంబంధంగా అర్థం అవుతుంది. లౌకికంగా ధ్యానం చేస్తే యెరూషలేము దేవాలయమే కట్టబడుతుంది అనుకుంటారు చాలామంది. ఏం చెప్తున్నాను? సిలువ మీద దేవుడు తన శక్తి, తన జ్ఞానాన్ని కనపరిచాడు. సిలువ శక్తి గురించి మాట్లాడితే యూదులకు అభ్యంతరం. ఇది కాదు, ఇంకోటి ఏదైనా అద్భుతాలు చెయ్యండి. అరే, మేమైతే ఇదే చెప్తామండి, ఇదే అద్భుతం మాకు. అందులో ఏం అద్భుతం ఉందండి? అసలు అందులో ఏమో అద్భుతం ఉండి అక్కడ బట్టలు లేకుండా ఎలాడుతుంటే అదే మరి ఆయన దిగంబరిగా వేలాడాడు కనుక ఈరోజు కొంచెం మనం బట్టలు కట్టుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మహిమ వస్త్రాలు మన కొరకు సిద్ధపరిచాడు కదా. హల్లెలూయా. నలిగిపోయి ఉన్నాడు కదా, చూడు జనం అందరూ చీకొడుతున్నారు అక్కడ. ఆయన చీకొట్టబడ్డాడు కనుక ఈరోజు మనం చేర్చుకొనబడుతున్నాం కదా. ప్రైజ్ ద లార్డ్. అందరేమో వేరే అద్భుతాలు చేయమని అడిగితే పౌలు అంటాడు, నేను యేసు సిలువ గురించే చెప్తా, అందులోనే శక్తి చూపిస్తా మీకు. ఇంకా కొందరేమో ఇంకొంచెం వేరే మర్మాలేం చెప్పండి, వేరే మ్యాటర్ అని చెప్పండి, మరి ఊరికి సువార్త కాదు, మీరు కొంచెం లోతైన సత్యాలు అని చెప్పండి, కొంచెం సైన్స్ అని చెప్పండి అంటే ఇది సైన్స్ చూడు సారి. ఈ యేసు నమ్ముకుంటే నీకు రక్షణ. ఎందుకు? ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు అంటే సైన్స్ ఏమంటుంది? ఏమండి, లిటరల్గా హిస్టారికల్గా యేసు ప్రభుకి ఆ కాలపు మత పెద్దలకి పడలేదు. వాళ్ళు యేసుని చంపేశారు.
ఆయన చనిపోయాడు, ఆయన నీ కోసం నా కోసం నీ కోసం నా కోసం అంటే అవుతుందా అని అంటారు సైన్స్ అయితే. అర్థమైందా మీకు? ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు, ఆయన సావులో మనకి రక్షణ అనే విషయము సైన్స్కి ఎప్పటికీ అర్థం కాదు. కానీ ఇది దేవుని జ్ఞానం. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని జ్ఞానం మనుషుల దృష్టికి వెర్రితనం. పిచ్చోడు కాకపోతే ఆయన బ్లడ్ ఇచ్చాడంట, వీళ్ళకి బ్లడ్ బాగా జీవితం బాగా అయిపోతుందంట. ఆ బ్లడ్ ఎక్కడ ఉంది, అసలు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు, మరి ఆ బ్లడ్ ఎక్కడ ఏ బ్లడ్ బ్యాంకులో దొరుకుతుందా అంటే అది కూడా లేదు. అయ్యే మొన్నటి మనిషి అంటే అది కూడా కాదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మనిషి అట్ట బ్లడ్ ఇచ్చాడంట, ఆ బ్లడ్ని నమ్ముకుంటే రక్షణ అవుతుందంటే వాట్ నాన్సెన్స్ అండి మీరు మాట్లాడేది అంటారు. ఏ సైంటిఫిక్ ఫెలో అయినా, ఏ సైన్స్ నమ్ముకున్నాడు అయినా ఈ సిలువను కూర్చున్న వార్త వాళ్ళకి ఒక మూఢనమ్మకంగా వెరితనంగా అనిపిస్తుంది. దేవుడు అంటాడు, నీకు మూర్ఖత్వం అనిపిస్తుందా, నీకు వెరితనం అనిపిస్తుందా సిలువ? నువ్వు వెర్రి అనుకో, పిచ్చి అనుకో, దీన్ని నమ్మితేనే నీకు రక్షణ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సిలువను గురించి నువ్వు ధ్యానించడానికి నీకు సైన్స్ కావాలా? ఒప్పుకోవా? ఒప్పుకోవద్దు. ఎవరు బలవంతం చేశారు? స్పీడ్గా వెళ్తా 7 మాటల్లోనికి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏది అర్థంగా కాకపోయినా పౌలు గారు చెప్పినట్టు యేసు సిలువ గురించి కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇంకో విషయం, గుడ్ ఫ్రైడే సిలువ వేయబడితే ఆదివారం లేస్తే 3 రోజులు 3 పగలు లేవు కదా, అది బుధవారం కదా. మరి బుధవారం చేస్తున్నామంటే అది చేస్తలేవు. శుక్రవారం కాదు, బుధవారం చేయలేము. డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు, పోనీ ఎప్పుడు చేయాలో తెలీదు. సంవత్సరం డేట్ మారుతుంది, మనకెందుకులే అనుకోవద్దు ప్రియులారా. ఈ గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్లు మీరు నేను ఆచరించడానికి కాదు, జనానికి ప్రకటించడానికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. మీరు ఆచరిస్తే ఏంటి, ఆచరించకపోతే ఏంటి? యేసు సిలువ పడ్డాడని మీరు నమ్మారు, నేను నమ్మాం. మనకి గుడ్ ఫ్రైడేలు అక్కర్లేదు. కానీ ఎవరికి కావాలి? జనానికి కావాలి. బయట యేసు సిలువ గురించి ఎప్పుడు చెప్పాలి? ఇంక మరి ఇప్పుడు చెప్పకపోతే రోజు మనకి క్రిస్మస్సే అనుకుంటే రోజు పశువుల పాక గురించి, తూర్పు దేశ జ్ఞానం గురించి అయితే చెప్పట్లేదు మరి ఎక్కడ సంఘాల్లో. మరి ఆ సందర్భం వచ్చినప్పుడే జనాల మైండ్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి దానిని ఆసరాగా తీసుకుని మనం ప్రకటించాలి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. అన్యులకైతే సువార్త ప్రకటించాలి, సంఘానికైతే అందులో నుండి ఉపదేశం ప్రకటించాలి. ఇప్పుడు ఈ రోజున సిలువ గురించి ప్రపంచం అంతా ధ్యానిస్తుండగా నేను పశువుల పాక తీసాను అనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? వినడానికి కూడా బోరుగా ఉంటుంది, ఎంత లోతైన సత్యం చెప్పినా. అర్థమైందా? పోనీ సిలువ గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను వెంటనే ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అనుకోండి, మీకు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే మైండ్ అంతా సెంటిమెంటల్గా ఉంది. చూడండి, దీనిని మనం ఆసరాగా తీసుకోవాలి. అర్థమైందా? యేసు ప్రభు జాలరుల దగ్గరికి వెళ్ళిపోయి పరలోక రాజ్యం వలను పోలి ఉన్నదని చెప్పడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి పరలోకానికి సంబంధమే లేదు, కానీ వాళ్ళకున్న మైండ్లో చేపలు, వలలో చేపలు, ఆ నాచు, ఆ తేళ్ళు, కప్పలే ఉన్నాయి మైండ్ నిండా. కాబట్టి వాళ్ళ ఆలోచనని ఆధారం చేసుకుని ప్రభు సువార్త చేశాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సామరయ స్త్రీ తోటి ప్రభు, ఇదిగో అమ్మా నువ్వు మారమని పొందాలి అని నిలబడ్డాడు. అక్కడికి ఎవరాయ్యా నువ్వు వెళ్ళు అంటది. నమ్మది కలిపి, నీళ్ళు కావాలమ్మా, మనుషుల కోసం వచ్చావమ్మా తల్లి, బిడ్డ నీళ్ళు కొంచెం ఇస్తావా? అమ్మా మీరు 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 మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారు ఏంటి అన్నది. అక్కడ నీళ్ళు ఏంటి, అసలు వేసే దాహం వేసిన లేదో తెలియదు, కానీ ఈ సందర్భాన్ని వాడుకొని ఆమెకి సువార్త చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా సిలువను ఆలోచిస్తూ ఆచారముగా పాటిస్తున్నప్పుడు మనమేం నేర్చుకోవాలంటే ఆచారంగా కాదు, నిజముగా దాని శక్తిని ఆస్వాదించుదాము అని ఉపదేశం చేయాలి కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి, ప్రభు సిలువ ఇవ్వలేదు, ప్రభు నిర్వేదన తరగన పొట్టలేదు కాబట్టి మనం మనం ఆచరించొద్దు, మనం పాటించొద్దు, మనం పండగ జరపొద్దు, మనం సిలువను ప్రకటిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడో తర్వాత సంగతి. డిసెంబర్ 25వ తారీఖుకి మనకు ఒక అవకాశం కలిగింది యేసు పుట్టాడని చెప్పడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 25న పుట్టాడని కాదు, మొత్తం మీద పుట్టాడు. ఎందుకు పుట్టాడో చెప్పడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున సిలువ వేయబడ్డా?
తెలియదు మనకి. కానీ ఒకరోజు సిలువ పడ్డాడు. ఆ సిలువ యొక్క ఘనత ఏంటో ప్రకటించడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు వాడుకోవద్దా? ప్రతి సందర్భాన్ని మనం వాడుకోవాలి. ఏ విధము చేతనైనాను కొందరిని లాక్కోవాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకండి. ఇదే అవకాశం. అందరూ ఆచారంగా పాటిస్తే మన ఉపదేశాన్ని అనుసరించి ఒకసారి చూద్దాం ప్రియులారా. వాళ్ళు అంతగా పాటించినా దాని శక్తి వాళ్ళకి రాదు. మనం శక్తిని పొందుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రభు చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఒక మాట. లిటరల్గా ఆలోచిస్తే ఎవరి కోసం ప్రార్థన చేశాడు ఆయన? యూదుల కోసం కాదు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రపంచం అంతటి కోసం కూడా కాదులేండి. అక్కడ ఆయన ప్రార్థన చేసింది సైనికుల కోసం, రోమా సైనికుల కోసం. ఎందుకంటే రోమా సైనికులు యేసు ప్రభుని ఎలా తంతున్నారో తెలుసా? ఎలా కొడుతున్నారంటే, ఒక దొంగోడితో ఎలాగా బిహేవ్ చేస్తారో, ప్రవర్తిస్తారో, అలాగే సైనికులు యేసు ప్రభుతో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎలాగా ఇద్దరు చెరో వైపున ఇద్దరు దొంగలు ఉన్నారని యేసు ప్రభుని కూడా దొంగ అనుకుంటే ఎలాగా? పాపం సైనికులకి ఏమో తెలియదు. అందరి ఖైదుల్లో అందరు దొంగలు, ఈయన ఒక దొంగ అయి ఉంటాడులే అని వాళ్ళు కనీసం ఆలోచించలేదు. ఈయన ఈ మధ్య ఎక్కడ కనబడలేదు, ఈయన మీద ఏం కేసులు లేవే మనకు తెలిసినంత వరకు. విప్లవకారుడు ఇక్కడ కాదే, రాజద్రోహి, దేశద్రోహి కూడా కాదే అని ఆలోచించలేదు. ఒక దొంగతో డీల్ చేసినప్పుడు తాగుతున్నారు, తంతున్నారు. తెలియక చేశారు. అదే ప్రార్థన చేశాడు ప్రభువా, వీరేం చేస్తున్నారో, ఎవరిని కొడుతున్నారో వీరెరుగురు, వీళ్ళని క్షమించమన్నాడు. ఉచితంగా క్షమాపణ ఎవరికి వస్తుందో తెలుసా? తెలియక చేసిన వాళ్ళకే క్షమాపణ వస్తుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ఇక యూదుల గురించి చేశాడు అనుకున్నారా? అలా చేద్దుడేమో పాపం, కానీ అలా ప్రార్థన చేయడానికి ఆస్కారం లేకుండా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ అపరాధము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని నోటుతో అనేసారండి. నోటుతో అంటే ఏం పోదులేండి, పెద్ద అనెత్తి అయిపోతుందా? అనెత్తి అయిపోతుంది. అక్కడ తెలీదు మీకు యేసయ్య గురించి ఏమంటారు, అది అయిపోద్ది అంతే అన్నారు. మా మీద పిలాతు అన్నాడు, కొరడాలతో కొట్టించి, చూసారా పాపం ఎంత దారుణంగా కొట్టారో. ఏం పాపం చేయలేదు అతను, ఎందుకు కొట్టించారు అనవసరంగా? చూడండి, ఇప్పటికైనా వదిలేండి అంటే లేదు, మా మనసు ఒప్పుకోవటం లేదు, సిలువ వేయాల్సిందంటే షాక్ అయిపోయాడు పిలాతు. సిలువ వేసి అంత పాపం ఇతను ఏం చేశాడయ్యా? న్యాయంగా చూస్తే అసలు ఏ దోషం కనపడట్లేదు, అయినా మీ సంతోషం కోసం కొరడాలతో కొట్టిస్తే సిలువ అంటారు ఏంటంటే, మీరు వేయిస్తారా, పై అధికారి దగ్గరికి వెళ్ళాలా, కైసరు దగ్గరికి అంటే అమ్మో నా ఉద్యోగానికి ఎసరు పెట్టేస్తున్నారని పిలాతు వెంటనే నీళ్ళు తీసుకురండి అయ్యా, పాత్రలో నీళ్ళు తీసుకురండి అనగానే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వామ్మో ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండొద్దు అని కడిగేసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ పర్లేదు మేము చూసుకుంటాంలే, మా మీదను మా పిల్లల మీద ఆ అపరాధము, ఆ రక్త అపరాధము నిలిచి ఉండునుగాక అనేసారు. అనేది అయిపోద్ది ఏంటి అనుకుని అంతే. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు స్త్రీలు వచ్చి ఏడుస్తుంటే ప్రభు అంటాడు, ఆమె నా కోసం ఎందుకు ఏడుస్తున్నారమ్మా? వద్దు అయ్యో, మీరు ఏడవలసిన చాలా ఉంది ఇంకా ఫ్యూచర్లో. ఆ కన్నీళ్ళని ఇప్పుడు అవగొట్టుకుంటే ఎలాగా? నా కోసం ఏడితే ఏమవుతుంది? మీకోసం, మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ వంశస్థుల కోసం ఏడవండి. ఎందుకో తెలుసా? ఎందుకు కన్నాను పిల్లల్ని అని ఏడ్చే దినాలు వస్తాయి. మీరంతా కనని గర్భములు ధన్యములయ్యున్నవనియు, పాలియని స్తనములు ధన్యములయ్యున్నవనియు, పిల్లలని కనని స్త్రీలు ధన్యులని గుండెలు బాదుకొని ఏడుస్తారు. ఆ ఏడుపు కోసం ఉంచుకోండి, కన్నీళ్ళు దాచుకోండి, నిలిపేడేసాయి. అక్కడక్కడ దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడా? లేదు. ప్రభు చెప్పిన ఆ ప్రవచనం కరెక్ట్గా 40 సంవత్సరాలకి క్రీస్తు శకం 70లో టైటస్ వచ్చి యూదులలో 11 లక్షల మంది యూదులను నరికేశాడండి. రక్తము ఏరులై ప్రవహించిందంట యెరూషలేములో. ప్రభు చెప్పకనే చెప్పాడు ముందే శిష్యులకి, యెరూషలేము దండ్ల చేత ముట్టబడినప్పుడు యూదయలో ఉండువాడు కొండలకు పారిపోండి అనగానే పెరియా అనే ప్రాంతానికి క్రైస్తవులు పారిపోయారు. క్రీస్తు శకం 70 కదా, సంఘం ఉంది అప్పుడు. క్రైస్తవులు పెరియా వైపు పారిపోయారు. ప్రభు చెప్పిన ఆ యూదయ నుంచి కొండలకు పారిపోయిన వాళ్ళందరూ బతికారు.
ప్రభు చెప్పిన మాట నెరవేరిపోద్ది ఏంటి అని యెరూషలేములోనే ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు. దాని అర్థం ఏంటి తర్వాత చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొండలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు బతికి బయటపడ్డారు? యెరూషలేము మందిరాన్ని పట్టుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఆచారపూరితమైన మందిరాల చుట్టూ ఉన్న వాళ్ళందరూ శ్రమల కాలానికి వెళ్తారు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఉన్నత దశలోనికి వెళ్ళే వాళ్ళు శ్రమల కాలం తప్పించుకుంటారని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆ రోజు టైటస్ వచ్చి యూదులను చంపుతున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని, చంటి పిల్లల్ని ఎత్తి నేలకేసి కొడుతున్నప్పుడు, బండకేసి బాదుతున్నప్పుడు, వాళ్ళ పిల్లల రక్తము వాళ్ళ అమ్మా నాన్న ముఖం మీద చల్లి పడినప్పుడు వాళ్ళు ఏడ్చుకున్నారు. ఏడవడం కూడా అవ్వట్లేదు. వాళ్ళు గుండెలు బాదుకుని, అమ్మ మా పిల్లలు అయ్యి మా పిల్లలు అంటే. కొందరు స్త్రీలు ఆడవట్లేదు, చూస్తున్నారు తప్ప. అమ్మ మీరెందుకు ఆడవట్లేదు అంటే, మాకు పిల్లలు పుట్టలేదమ్మా అన్నారంటాడు. అమ్మ మీరెంత ధన్యులమ్మా, ఎంత శాపగ్రస్తులు అనుకున్నాం కానీ మిమ్మల్ని. మీరు మంచోళ్ళు అయితే దేవుడు మీకు పిల్లలు ఇద్దరు కదా అనుకున్నాం కానీ ఇంత ధన్యకరమైన స్థితి అనుకోలేదమ్మా. పిల్లలు లేకపోతే ఎంత మంచిదైందమ్మా. మీకు ఏడ్చారంట ఆ కాలంలో. ఎందుకు? తమ రాజును సిలువేశారు. ఎందుకు? కైసరే మా రాజు అనుకున్నారు. ఆ రాజే చంపించాడు. ఇక్కడికి వచ్చి కాపాడుతానన్న వాడినేమో చంపితిరి. ఆయనే మాకు రాజు అనుకున్న కైసరేమో చంపించేశాడు వీళ్ళందరినీ. కాబట్టి యూదుల కోసం ప్రార్థన చేయలేదు, రోమా సైనికుల కోసం ప్రార్థన చేశాడు. కానీ యూదులకి క్షమాపణ వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎప్పుడు? మనం అనుకుంటాం శ్రమల కాలంలోనంటే యూదులకు రక్షణ, శ్రమల కాలంలో యూదులకు రక్షణ. మరి పెంతెకోస్తు దినం వచ్చింది, ఎవరికి రక్షణ? ఎవరికి వచ్చింది? అయితే ఆ విషయాన్ని విస్మరిస్తూ ఉంటాం మనం. ఇంకా యూదులకు రక్షణ రావాలి. చాలామంది అన్ని జనులు ఇంకా ఎలాగ రక్షించబడలేదు, ఇంకా చాలామంది యూదులు కూడా రక్షించబడలేదు. తర్వాత సంగతి అది. ఆ శ్రమల కాలంలో కూడా అందరూ కాదు, 144,000 మంది యూదులే ప్రభుని నమ్ముకుంటారు. కానీ సంఘంలో చేర్చబడాల్సిన యూదులు పెంతెకోస్తు దినమునే చేర్చబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంఘం ప్రారంభమైంది కూడా యూదులతోనే. అపోస్తులందరూ యూదులేనాయే. మిస్ అయిపోతున్నారు చాలామంది ఈ పాయింట్. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, పేతురు కాళ్ళు. అయ్యలారా మేమేం చెయ్యాలి అంటే, మీరు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొనుడి, మూర్ఖులకు ఈ జనానికి వేరవుడి అంటే వాళ్ళందరూ బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడి సువార్త ప్రకటించి సంఘముగా ప్రభు కొరకు శ్రమ హింస పొందితిరి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు క్షమాపణ ప్రకటించేశాడు. కానీ పొందేది ఎవరు? అడిగిన వాళ్ళే పొందుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. క్షమాపణ ఇచ్చేశాడు, కానీ పొందేది ఎవరు? పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకున్న వాళ్ళే పొందుతారు. ఒట్టిగా రావు క్షమాపణలు. గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ కరెంట్ లైన్ ఇచ్చింది ఈ రోడ్డు అంతా, కానీ ఎవరింట్లో లైట్ వెలుగుతుంది? కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు, అప్లై చేసుకొని కనెక్షన్ లాక్కున్న వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. అలాగా ప్రపంచవ్యాప్తంగా క్షమాపణ ప్రకటించాడు. పొందుతున్నది ఎవరు? అడుగుతున్న వాళ్ళే క్షమాపణ పొందుతారు. రెండో మాట, లూకా 23:43 అయిపోయింది, ముగించేస్తా. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూడండి నా వైపు ఒకసారి. చాలామంది అంటారు, శిలువ మీద దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, పరలోకం వెళ్ళాడు కదా, అలాగే మేము కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అనుకుంటున్నారు. మంచిది. మరి శిలువ ఎక్కడ పోను, ఏమైంది ఇప్పుడు? శిలువ ఎక్కినప్పుడు చూద్దాం. ఏమండి, బాప్తిసం ఎందుకు తీసుకుంటాం చెప్పండి అసలు జనరల్గా? అంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ పేతురు అపోస్తల కార్యంలో 2:38 చెప్పిన మాట ఏంటంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోండి అన్నాడు. బాప్తిసం యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే, మీకు పాప క్షమాపణ కలగటానికి బాప్తిసం తీసుకోవాలి. పెళ్లి కోసం కాదు, ఏదో సర్టిఫికేట్ కోసం కాదు, క్రైస్తవ సంస్థల్లో ఉద్యోగం కోసం తీసుకోవద్దు, అవి చెల్లవు. మారు మనసు పొందితే పాప క్షమాపణ మీరు అడిగితే అప్పుడు సేవకులు తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తారు. ఆ బాప్తిసం తీసుకోవడం ద్వారా
ఖాయం అవుతుంది ఏంటంటే మీరు క్షమించబడ్డారు అని ఖాయం అవుతుంది. ఓకే, సో ఇక్కడ పాపలు క్షమించేది ఎవరు? యేసయ్య. ఇప్పుడంటే ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించడం లేదో మనకు అర్థం కాదు కాబట్టి, తెలియదు కాబట్టి, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సేవకులు తీసుకెళ్ళిపోయి బాప్తీసం ఇచ్చి ప్రార్థన చేసి క్షమించబడ్డావు బిడ్డ అని కానీ ధైర్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కానీ శిలువ మీద దొంగ పక్కనే యేసయ్య ఉన్నాడు. అసలు సంతకం పెట్టాల్సిన మనిషి పక్కన ఉన్నప్పుడు మాన్యువల్గా అప్లై చేయాల్సిన అవసరం దొంగకేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎంఆర్ గారు సంతకం పెడితేనే తెల్లారేసరికి లాస్ట్ డేటు ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలి అనుకుందాం. లాస్ట్ డేటు ఎన్నో తిప్పలు పడుతున్నాం. సడన్గా ఇలా బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కనే ఎంఆర్ఓ గారు కూర్చున్నారు. ఏం బాబు ఏం సంగతిలో మాట్లాడాడు. అయ్యా సార్ మీరు ఎంఆర్ఓ గారు సార్ ఇదే పరిస్థితి అండి, ఇదే పరిస్థితి అండి, నేను రేపు లాస్ట్ డేట్ అండి, రేపు లాస్ట్ డేట్ అండి, అసలు లేకపోతే నేను కష్టం అండి, కొంచెం చూడండి సార్, కొంచెం సంతకం పెట్టండి. మంచోడు అయితే ఎంఆర్ఓ ఏం చేస్తాడు? అయ్యో రేపే లాస్ట్ డేటా. టైం ఉంటే ఏమంటాడు ఎంఆర్ఓ? సోమవారం అప్లికేషన్ పట్టుకునిరా అంటాడు ఆఫీస్కి. రేపే లాస్ట్ డేట్ అండి, ఇది ఈరోజు మిస్ అయిపోతాను, నా లైఫ్ పాడైపోద్ది అన్నాడు అనుకోండి. ఆ అబ్బాయి మంచి ఎంఆర్ఓ అయితే ఏమంటాడు? సరే నాన్న తీసుకురా సంతకం పెట్టేస్తాను అంటాడు. అలాగా పాపాలని క్షమించే యేసయ్య పక్కనే ఉంటుండగా మరి సెపరేట్గా బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఆ దొంగకైతే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పై వచనాలు చూడండి ఒక్కసారి, గమనించండి. మొదటి దొంగ కూడా రక్షించమని అడిగాడు, రెండో దొంగ కూడా రక్షించమని అడిగాడు. ఇద్దరిలో ఒకని ప్రార్థనయే అంగీకరించబడింది, అందరి ప్రార్థనలు అంగీకరించబడవు. ప్రార్థన చేయడమే గొప్ప అనుకోవడం మానేయండి దయచేసి. అడగాల్సిన విధానం ఒకటి ఉంది, అడగాల్సిన సరైన ప్రార్థన ఒకటి ఉంది. ప్రియులారా, మొదటి దొంగ కూడా నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించుకో అన్నాడు. రక్షణే అడిగాడు, అడిగే విధానం నచ్చలేదు యేసయ్యకి, జవాబు కూడా చెప్పలేదు. రెండో దొంగ యాటిట్యూడ్ నచ్చింది. రెండో దొంగ మొదటి దొంగ వాడిని తిట్టాడు. ఏం మాట్లాడుతున్నావు? చేసిన పాపాలకి బుద్ధి లేదా, భయం లేదా? ఏమనుకున్నావు? నీ పక్కన నా పక్కన ఉన్నాడని ఈయన కూడా దొంగడు అనుకున్నావా? ఈయన ఒక రాజయ్యా, నేను చూశాను, అందరికీ మేలు చేసిన రాజు అండి. ప్రభుత్వాల కంటే యేసయ్య చాలా గొప్పవాడయ్యా. ఏం మాట్లాడుతున్నాం? భయం ఏదా ఈయనతో మాట్లాడడానికి? నాకే భయం వేస్తుంది అప్పటి నుండి అని అన్నాడు దొంగ. అప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కుదరదు అనుకున్నాడు ఏంటో, కొంచెం ధైర్యం చేసుకుని, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటావా? స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. అంటే నాకు అర్హత లేదనుకో, ఈరోజు చచ్చిపోవడం ఖాయం ప్రభువా, ఈ నొప్పులను తగ్గిపోవాలని ప్రార్థన చేయట్లేదు, లేకపోతే ఈ కేసు కొట్టివేయబడాలని ప్రార్థన చేయట్లేదు, కానీ నేను ఈరోజు చచ్చిపోతే నీ రాజ్యంలో కనపడే లాంటి ఆప్షన్ ఏదైనా ఉందా నాకు అని అడిగి. ఎంత కరెక్ట్ ప్రార్థన తెలుసా ఇది? జీవితంలో స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, హలో పిల్లలకి ఉద్యోగాలు కాదు, కాలేజీలో పాస్ అవ్వడం కూడా కాదు, అది అడగండి. తర్వాత ప్రాముఖ్యత ఏంటి? నేను నా పిల్లలు నీ రాజ్యంలో కనబడాలి ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయిన రొట్టె ముక్క తినైనా బతుకుతాం, కానీ పూరి గుడిసులోనైనా బతికేస్తాం, కానీ మేము మాత్రం నీ రాజ్యంలో ఉండాలి ప్రభు అని అడగండి ప్రియులారా. ఇది ఒక్కటి అడగండి. న్యాయంగా మీరు అడిగితే మీరు అడగనివన్నీ దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. అసలు వేరేవి అడగాల్సిన అవసరమే లేదు. దేవుని మనసు సంతోషించినట్టుగా అడగండి ఒక్కసారి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? సరే కంగారు పడకు, నేడే, ఎప్పుడో ఏం కర్మ, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకన్నాడు అన్నమాట? పరలోకం కాదు, ఓకే, పరదేశం. ఎందుకంటే పరదేశం భూమి లోపల ఉండేది, పాతాళం పక్కన ఉండేది. శనివారం యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు చాలామంది తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఓకే, గమనించండి ఎందుకు నాతో కూడా అన్నాడు. ఉదాహరణకి ఈ దొంగవాడు రక్షణ పొందలేదు, బాప్తీసం తీసుకోలేదు, ప్రార్థన చేయించబడలేదు, హస్తనిక్షేపణ చేయబడలేదు, కాబట్టి పరలోకంలో ఆ దొంగవాని పేరు లేదు. ఆ దొంగడు చచ్చిపోయి పరలోకం వెళ్దామని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, డైరెక్ట్ దూత ఆపేస్తాడు అన్నమాట. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏంటి దూరిపోతున్నాడు, ఎవరు అసలు, ఏంటి మ్యాటర్ ఏంటి, ఐడి చూపి, ఏం పేరు, నీ పేరు, పలానా పేరు, లేదు ఇక్కడ పేరు లేవు, నాట్ అలౌడ్. ఇప్పుడు నా కొడుకు అయితే ఇలా చూసేటోడు అంటుంటే కొడుకులకి కోపం వచ్చి, పో ఆయన దగ్గరికే పో, ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పట్టించుకోడు. మీటింగ్కి వెళ్తాను, ఎవరు మా అమ్మ, ఎవరు నా నాన్న అంటాడు. అక్కడ ఆయన దగ్గర పో అనగానే పాపం మూట పట్టుకొని బయలుదేరిపోయింది. నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారని బయటకు వెళ్ళిపోయింది. బయట పంపించారు ఆమెని. ఆమె ఎక్కి నా కొడుకుని దగ్గరికి వెళ్తాను, ఏదో మీటింగ్లో ఉంటాడు, అక్కడికి వెళ్తాను నేను, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నా సరే నేను భరించుకొని ఉంటాను, ఏముంది, ఎంత నా కొడుకైనా అంత మాత్రాన నా ఇల్లు వాడు కూడా ఆయనే కదా, ప్రభువే కదా, భరించుకుని ఉంటానులే అనుకుంది పాపం.
యెరూషలేము వచ్చేటప్పటికి గందరగోళంగా ఉంది పరిస్థితి. ఏ బస్ ఎక్కి వచ్చిందో, ఏ ఆటో ఎక్కి వచ్చిందో తెలియదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే. అంత గందరగోళం ఉంది. ఏంటిది అంతా? అందరు ఇటు పరిగెడుతున్నారు, అటు పరిగెడుతున్నారు. అదొక స్ట్రైక్ అయినట్టుగా, లాక్డౌన్ లాగా, బంద్ లాగా ఉంది. ఏ దుకాణాలు లేవు, ఏ ఇళ్ళు లేవు. ఇటు చూస్తే ఒక అమ్మ ఏడుస్తుంది, అక్కడ చూస్తే ఒక అయ్య ఏడుస్తున్నాడు. అయ్యా అని ఏడుస్తున్నారు. అయ్యా ఏమైంది? ఏదన్నా బందిపోటు మోకేమని వచ్చి అందరిని చంపేసిందా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యా చంపేశారు అయ్యా అంటుంది ఒక అమ్మ. ఇంకో ముసలాయన వృద్ధుడు ఉన్నాడు. అయ్యా ఏమైంది? అయ్యా మా ఆశలన్నీ అయిపోయినాయి అయ్యా అని ఏడుస్తుంటే, అరే అంటే ఒక అమ్మ వచ్చి అడిగింది, ఏమమ్మా నువ్వు లేవా ఈ ఊర్లో? మా యేసుని చంపేశారు, అదిగో సిలువ మీద అంటే. ఎక్కడ ఊర్లో ఎందుకున్నాడు? ఈడ్చుకెళ్ళారు అక్కడ బయటికి, చూడు వెళ్ళి వెళ్ళగానే. తల్లి అనుకున్నది ఏదో మీటింగ్లో ఉంటాడు, పలకరిస్తాను కొడుకుని అనుకున్నాను. ఈ సమాజ మందిరం అనుకుంది, ఆ సమాజ మందిరం ఇక్కడ ఖాళీ, అక్కడ ఖాళీ, ఎక్కడ మీటింగ్ లేదు. ఈ గ్రౌండ్, ఆ గ్రౌండ్ అంటే ఏ గ్రౌండ్ లేదు. ఎక్కడ అనేసరికి అదిగో కల్వరి కొండపై సిలువ మీద వేలాడుతున్నాడు. అలా మూట పట్టుకొని వెళ్ళిపోయింది. నన్ను చూస్తాడు అనుకుని నేను వస్తే నా కొడుకు చావు చూడాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని ఏడుస్తుంది. అయ్యా అమ్మ ఎవరైనా తీసుకెళ్తారన్న అక్కడికి. అక్కడ కొండ ఎక్కలేం, గొల్గొతా కొండ మొత్తం కంకర రాళ్ళు కదా, ఎక్కలేని పరిస్థితి. నన్ను ఎవరిని తీసుకురా అయ్యా, నన్ను ఎవరిని తీసుకెళ్ళండి అయ్యా అంటాడు. ఏమో చంపేస్తారమ్మా, మేము వెళ్ళామమ్మా, మేము భయపడుతున్నామమ్మో అని. ఎక్కడి నుంచి చూశాడు కానీ, ఏ కిటికీ సందులోంచో చూశాడు కానీ యోహాను బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అమ్మ నువ్వు వచ్చావేంటి ఇక్కడికి? ఏంటిది ఈ టైంలో వచ్చావేంటి? మేమే దాక్కున్నాం, మమ్మల్ని చంపేస్తారంటే. నువ్వు తల్లి అంటే నేను వదులుతారా అంటే ఆమంటది, అది సరే నాన్న, మీ గురువు అక్కడ బాధపడుతుంటే మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఎక్కడ ఉండాలి మీరు? ఆయనతో కూడా ఉండాలనే కదా పిలుచుకున్నాడు మిమ్మల్ని. ఆయన అంత బాధలు యాతన పడుతుంటే ఇంత హ్యాపీగా, ఇంత సేఫ్గా, ఇంత రిస్క్ ఫ్రీగా ఎలా ఉన్నారయ్యా? అయ్యా యోహానా బాబు గడ్డం పట్టుకున్నానా? నువ్వేనా? ఆయన పక్కనే ఉంటావు కదా ఎప్పుడు. నా కొడుకును వదిలేసి వచ్చేసేవాడు, నువ్వే వదిలేసావా? ఏడు పేదరేడి. సరే పోతే పోయింది, మీరు పోతే పోండి, కానీ నేను అక్కడికి వెళ్తున్నాను, నన్ను తీసుకెళ్తావా లేదా అని అడిగింది తల్లి. యోహాన్ అంటాడు, అయ్యో మేము వెళ్ళడానికే భయపడుతుంటే నిన్ను తీసుకెళ్ళడం అంటే కొంచెం ఎవరైనా వస్తారయ్యా, పేతురు ఆంధ్రయ్య అమ్మో మేము రాం. యోహాను రిస్క్ తీసుకున్నాడు, తల్లి చేయి పట్టుకున్నాడు. అమ్మ వెళ్తుంది కదా అని మగ్దలేనే మరియ పరిగెత్తుకుని వచ్చింది. ఈ ఇద్దరు స్త్రీల యొక్క నిస్సహాయ స్థితి గమనించండి. ఇప్పుడు యేసు చచ్చిపోతే అమ్మ అడుక్కు తినాల్సిందే. ఇంకా వృద్ధుడు, ఈ ముసలిదాన్ని ఎవరు చూస్తారయ్యా? నా కొడుకు చూస్తాడని ఇంట్లోంచి బయటకు వచ్చేసానయ్యా, నీకు మంచిదైందే, సావే ముసలిదానా, రైల్వే స్టేషన్లో అడుక్కోవే ముసలిదానా అంటారయ్యా, నన్ను ఎవరు చూస్తారయ్యా? పాప తల్లి హృదయంలో వేదన. ఇక మగ్దలేనే మరియ ఒకప్పుడు పాపపు జీవితం జీవిస్తుండేదాన్ని, అప్పుడు అందరూ పలకరించారు. ఇప్పుడు మారుమనసు పొందేసిన తర్వాత అన్నానికి కూడా ఎవరు అడగట్లేదు. ఇప్పుడు పాపంలో జీవించినప్పుడు డబ్బులు బాగా ఉన్నాయి, ఫుల్ డబ్బులు. ఇప్పుడు జేబులో ఏమీ లేదు, నా పరిస్థితి ఎవరు చూస్తారు నన్ను? యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉన్నందుకు ఆమెను ఎవరూ ముట్టడానికి భయపడేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసు వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారు ఆమెని? మరలా ఏదో విధంగా పాడు చేసి పడేస్తారో రోడ్డు మీద. ఆమె బాధ ఆమెది. అయ్యో 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 ఏం చేయాలని చెప్పి వెంటనే అమ్మని పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది. అప్పుడు యోహాను వాళ్ళ చేయి తీసుకొని పైకి వెళ్ళాడు. యేసుప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, సిలువ మీద 3 మేకుల మీద వేలాడుతున్నాడు. గమనించండి, ఈ 3 మేకుల మీద వేలాడడం వలన బరువంతా చేతులకి కాళ్ళకి పడుతుంది. ఆ మేకుల మీద పడుతుంది వలన ఈ కాలర్ బోన్ చూసారా, 2 ఏమో గట్టిగా పీక పిసికినట్టు నొక్కేస్తుంది. రాత్రంతా కొట్టి ఉండడం వలన ఒళ్ళంతా చీరేస్తారు కాబట్టి రక్తమంతా పోతే, బాడీలో రక్తం అంతా పోతే ఏమవుద్ది? నాలుక ఎండిపోద్ది. అందుకే 5వ మాటలో దాహం వేస్తుంది అన్నాడు పాపం. కానీ విషయం తెలుసా, ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి కాలు చేతులు ఇరిపోయి బ్లడ్ అంతా బయటకు వచ్చింది అనుకోండి, వాళ్ళు దాహం వేస్తుందని నీళ్లు తాగమని కావాలని అడుగుతారు. మీరు నీళ్ళు ఇచ్చేసారంటే చచ్చిపోతారు. డాక్టర్ అంటారు వద్దు, నీళ్ళు వద్దు అంటారు. ఆ టైంలో నీళ్ళు అడిగాడు ఆయన. నాలుక ఎండిపోతుంది. ముళ్ళ కిరీటం ఎలా పెట్టారో తెలుసా? నువ్వు ప్రవక్తవు కదా అని చెప్పి కొట్టి నా పేరు చెప్పు అని అడిగినప్పుడు ఇంకొకటి ఏమన్నాడంటే సైనికుడు, ఆయన ప్రవక్తే కాదు రాజు కూడా అంటే, రాజు అచ్చా ఏదేది ఆయనకి ఉదాహరణ తొడిగించు, రాజుగారికి వస్త్రాలు పెట్టాలి, మనము బట్టలు ఇప్పేసి కొట్టేసినాం,
బట్టలు ఏంటంటే ఊదా రంగు వస్త్రం తీసుకొచ్చి తొడిగించి, అరే రాజుగారికి వస్త్రాలు ఉంటే అయిపోద్దంటే కిరీటం వద్దా అంటాడు ఒకడు. మరి కిరీటం ఏదండి, ఆయన కోసం ఎక్కడ తీసుకొస్తాం కిరీటం, ఏమన్నా నిజమైన రాజా ఏంటంటే ఏదో తీసుకు పట్టరారా అంటే ఒకడు వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్న ముళ్ళ కంపులోంచి తీసుకొచ్చి దాన్ని కిరీటం అల్లాడు. అదేమో చిన్న సైజు. ఈ సైజ్ సరిపోదు, ఆయన తల ఏంటి నువ్వు చేసిందంటే పెద్ద, దానికి పెద్ద సీరియస్ ఏంటి, తల మీద పెట్టి ఆ కర్ర పెట్టి కొడితే అదే దిగుతుంది అనేసరికి గమనించండి ఒక మాట. గెత్సెమనే తోటలో యేసు ప్రభు చెమటంతా రక్తం అవుతుంది. ఎందుకు? హై బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో తల మీద చెమటలు వస్తాయి ఒట్టిగానే. ఏసీలో ఉన్న చెమటలు వచ్చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని అర్థమవుతుందా? ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో తల నరాల్లో బ్లడ్ ఎక్కిపోద్ది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో 2 విషయాలు జరుగుతాయి. ఏదో ఒకటి, ఫస్ట్ మహా కోపమైన వస్తుంది, లేదంటే మహాభయమైన కలుగుతుంది. గెత్సెమనే తోటలో ఆయనకి ఏం కలుగుతుంది? భయం. ఎందుకంటే ఆయనకు తెలుసు తెల్లారిన తర్వాత ఆయన సావు ఎలా ఉంటుందో ముందే తెలిసిన ఏకైక వ్యక్తి యేసు ఒక్కడే. మనకి రేపేమవుతుందో తెలీదు, అది మన భాగ్యం. అసలు తెలుసా, రేపు మన సావు అయితే ఈరోజు బతకలేము, ఈరోజు చచ్చిపోతాం. తెలుసా, మనకి తెలియకపోవడమే, రేపేం జరుగుతుందో తెలియకపోవడమే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, ప్రవచనాల జోలికి దర్శనాల జోలికి వెళ్ళిపోకండి. విశ్వాసం మీద అడుగు పెట్టి బతకండి, ఒక్కసారి హాయిగా బతకగలరు. కానీ యేసు ప్రభు పరిస్థితి అలా కాదు. ఆయనకి ఎవరు అప్పగిస్తారు, ఎలా తీసుకెళ్తారు, ఎలా లాక్కెళ్తారు, ఎలా కొడతారో మొత్తం పిక్చర్ తెలిసి 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 అన్నాడు, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని తెలిసి ఎలా శాంతిగా ఉన్నాడో మనకు తెలియదు, కానీ గెత్సెమనే తోటలో మాత్రం నా హృదయము మరణమగునంతగా తొందరపడుతుంది, వ్యాకుల పడుతుందని బాధపడ్డాడు. హైపర్ టెన్షన్. మనకి చెమట వస్తే నీళ్ళు వస్తే లాగా యేసు ప్రభు తుడుచుకుంటుంటే బ్లడ్ వచ్చేస్తుంది. అంటే తల నరాలన్నీ బ్లడ్ నిండిపోయినాయి. ఇప్పుడు గమనించండి, ఆ నరాల మీద ఎప్పుడైతే ముళ్ళ కిరీటం పెడతారో అది దిగట్లేదని కర్రోడు తీసుకొచ్చి రెల్లుతో దాన్ని అలా కొట్టి అడ్జస్ట్ చేస్తే నరాలన్నీ పగిలి బ్లడ్ వచ్చింది. రక్తం కారుతుంది. తల తుడుచుకోవటానికి, కంటి మీద రక్తం తుడుచుకోవడానికి కూడా లేదు ఆయనకి చేతులు. రక్తం ఎండిపోతే ఉంటుందా, కళ్ళు రెప్పలు కూడా బయటికి రావు. అందుకే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూపిస్తాడు, మొత్తం కళ్ళు ఉబ్బిపోయినాయి, ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది మొత్తం తలంతా. అర్థమవుతున్నా? ఆ సందర్భంలో యేసు ప్రభు ఈ పీక నొక్కేస్తుంది, దాహం వేసేస్తుంది, బ్లడ్ అంతా పోయింది. 6 గంటల శిలువ మీద వేలాడి 7 మాటలు చాలా కష్టంగా మాట్లాడాడు. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 3 వరకు శిలువ మీద వేలాడిన వాడు యేసయ్య, అంత బాధతోటి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయనకి తెలుసు, స్త్రీలందరూ దూరంగా ఉన్నారు, దగ్గర ఎవరు లేరు. పూర్ణ పురుషులేమో తిట్టుకుంటా ఉన్నారు, హేళన చేస్తున్నారు, గేడి చేస్తున్నారు. ఈలోగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. ఏంటి స్త్రీలు కూడా ఉండొద్దే, దూరంగా ఉండాలి కదా, ఎవరు ఈ స్త్రీ? కళ్ళు తెరిచి చూసేసరికి కింద తల్లి మరియ ఏడుస్తుంది. అయ్యో, అమ్మ వచ్చింది ఇక్కడికి, అయ్యో ఎలాగొచ్చింది? చూసేసరికి పక్కన యోహాను కనిపించాడు. యేసయ్యకి పిక్చర్ మొత్తం కనిపించింది. ఇంట్లో ఏం జరిగి ఉంటుంది, అమ్మని తోస్తారు పిల్లలు, తమ్ముళ్ళందరూ బయటికి గెంటేశారు. అమ్మ ఏమో నా కొడుకు చూసుకుంటాడని వచ్చింది, పర్లేదు ఏదో సంఘంలో ఆయన పరిచయలో ఏదో మూలకొండి ఏదో పరిచయం చేసుకుంటా బతికేస్తానులని వచ్చింది. అమ్మ కొడుకు చూసుకుంటాడులే, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని పేరు కన్నా అమ్మంటే ప్రేమ ఉండదా? ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపించి ధర్మశాస్త్రం నేర్పించిన నా బిడ్డకి చూసుకోడా ఏంటి అనుకుని పాపం వచ్చిన అమ్మ కొడుకు చావు చూస్తుంది. ప్రభుకు అర్థమైపోయింది, ఈ అమ్మకి ఇంకెవరు లేరు, ఇప్పుడు నేను చచ్చిపోతే అడుక్కు తినాలి రోడ్డు మీద. అప్పుడు యోహాను చేసిన త్యాగం చాలా సంతోషించాడు యేసయ్య. అందరూ దూరంగా ఉన్న ఇంత రిస్కులో, ఇంత ప్రమాదములో, ఇంత ప్రాణాపాయములో తను రావడమే కాకుండా అమ్మను తీసుకొచ్చాడు. చూడు, అమ్మ కోసం ఇంత త్యాగం చేశాడంటే అమ్మని బాగా చూసుకుంటాడు. అమ్మా, ఇదిగో ఈరోజు నుంచి ఇతను నీ కుమారుడు. నానా యోహాను సహోదరుడా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావు కదా, యేసయ్య వెళ్ళిపోతే మాకెవరు చూసుకుంటారు? ఇంకా ఇంట్లో అన్నం కూడా పెట్టరు, అన్నీ వదిలేసి వచ్చేసాం సేవకి, ఉద్యోగం కూడా ఎవరయ్యా అని అనుకుంటున్నావా? పర్లేదు, అమ్మ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మే మీ అమ్మ. ఈ రోజు నుంచి మా అమ్మని జాగ్రత్త చూసుకో. ఈ 2 సందర్భాల్లో మనకి పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథగా
విడిచి వెళ్ళట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను బాధపడదు, అయ్యో ఏసై ఉంటే ఇలాగ ఉండేదా, ఏసై ఉంటే లేపేటోడు మమ్మల్ని అంటే ప్రభు అంటాడు, మీరు కంగారు పడకండి, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను పంపిస్తున్నాడు, నేను ఉండి మిమ్మల్ని ఎలా నడిపిస్తానో ఆయన వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మేము పడిపోతే ఎవరు లేపుతారయ్యా అంటే, నేనుంటే లేపుతాను అనుకుంటున్నావు కదా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని లేపుతాడు. మేము తప్పు చేస్తే మమ్మల్ని ఎవరు గద్దిస్తారు, అమ్మలాగా ఎవరు గద్దిస్తారయ్యా అంటే, నేనుంటే గద్దించేవాడిని కదా, ఇదిగో పరిశుద్ధాత్మ గద్దిస్తాడు, పరిశుద్ధాత్మ బోధిస్తాడు, పరిశుద్ధాత్మ నిలబెడతాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ ఓదారుస్తాడు. పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. యోహానికి ఒక తల్లిని ఎలాగ అప్పగించాడో, తల్లికి యోహానుని ఎలాగైతే కొడుకుగా అప్పగించాడో, సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రతిష్ట, యేసు కూడా ప్రతిష్టలో ఉన్నాడు. ప్రియులారా, పిల్లలు ప్రతిష్ఠించుకున్నప్పుడు వాళ్ళని ఆపకండి. బైబిల్ పట్టుకొని 10 రూపాయలు సందాల కోసం తిరుగుతావా నువ్వు, ఎంతకైనా ఇంత చదివించాను సర్టిఫికెట్లు చింపేసి వెళ్తాను అంటున్నావు సేవకి అని అరవద్దు వాళ్ళ మీద. పాపం. మీకు విషయం తెలుసా, ఉద్యోగాలు చేసిన వాళ్ళకంటే సేవ చేస్తున్న వాళ్ళే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. నిజం చెప్తున్నా మీకు. ఏ కోడలు పాస్టర్ అమ్మ అని కోపడుతున్నావో ఆమె అమ్మ తింటావా అని అన్నం పెడుతుంది. ఉద్యోగస్తులు పెట్టరు, మాకు టైం లేదు, మా బిజీ, మేము బొంబాయి వెళ్ళిపోతాం, బెంగళూరు వెళ్ళిపోతాం అంటారు. సేవకులే అమ్మ రా అమ్మ అని పిలుస్తారు. ఏ బిడ్డ, ఏ కొడుకు, ఏ కూతురు సేవకు వెళ్ళకపోతే బాగుంటుంది అనుకున్నావో, వీళ్ళు కూడా ఉద్యోగం చేసి ఇంత సంపాదిస్తే చూసి తరిద్దాం అనుకున్నావో, ఆ సేవ చేసేవాళ్ళే నేను ప్రేమిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ అవసాన దశలో వాళ్ళే 4 ముద్దలు పెడతారన్న సంగతి గుర్తుపెట్టుకో. వాళ్ళే నీ కోసం ప్రార్థన చేస్తారని గుర్తుపెట్టుకో. నీ పిల్లల సేవకులైతే సంతోషించమ్మా. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. జకర్యాకు దూత అంటాడు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు అతను కలిగిన వాడై అనేకులను ప్రభు తట్టునకు త్రిప్పును, అలాగే ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచును గనక నీకు బహు సంతోషమును ఆనందమును కలుగును అని జకర్యాతో అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా సరే. ఆత్మ పొందిన నీ బిడ్డ నీకు ఆనందానికి కారణమవుతాడు. ఆత్మను రక్షిస్తున్న బిడ్డే నీ ఆనందానికి కారణమవుతాడు. గనక నా ప్రియ తల్లిదండ్రులారా, పిల్లల్ని సేవకి ఇవ్వండి. సేవకి వెళ్తున్న పిల్లల్ని ఆటంకపరచకండి. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యమైన 7 మాటలు ప్రియులారా, ఘనమైన మాటలు అవి. కష్టంగా 7 మాటలే పలికాడు, కానీ 7 యుగాలకి సరిపడ్డ మాటలండి అవి. అసలు ఒక్క మాటతోనే క్షమాపణని, ఒక విద్యుత్ తరంగాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. నువ్వు ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు, జీవితం వెలిగిపోతుంది. ఒక్క మాటతోనే నాతో ఉంటే నేను తీసుకెళ్తాను పరలోకం అని చెప్పాడు. నేనే మార్గం అయి ఉన్నానని చెప్పాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా పర్లేదు అని చెప్పాడు. నీ గడిచిన దినముల పాపాలని మర్చిపోతానని చెప్పాడు. డిలీట్ బటన్ నొక్కేస్తానని చెప్పాడు. కరప్ట్ ఫైల్ అంతా క్లీన్ చేసేస్తానని చెప్పాడు. నిన్ను కొట్టివేయను కానీ నీ పాపాన్ని కొట్టివేయగలను అంటున్నాడు ఆయన. జీవితాన్ని చెరిపేసుకున్నావా? లైఫ్ అంతా కరప్ట్ అయిపోయిందా? కొన్నిసార్లు మొబైల్ కానీ కంప్యూటర్ కానీ కరప్ట్ అయిపోతే బాగు చేద్దామని తీసుకెళ్ళిన అతను ఏమంటాడంటే, ఇది పడేయండి అయ్యా, ఇది పాత సామాన్లు అతను చూసారా, వాళ్ళకి పడేయండి, కొత్తది కొనుక్కోండి అంటారు. అలాగా పాత సామాన్లు వాడు కూడా పనికిరాని మన బతుకులను దేవుడు బాగు చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, కరప్ట్ అయిపోయిన లైఫ్ అంతా క్లీన్ చేయగలడు ఆయన. ఏ కంప్యూటర్ ఇంజనీర్లు కూడా, మొబైల్ ఇంజనీర్లు కూడా చేయలేని విధంగా మన జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. దానికి రుజువు అస్సలు మీద ఉన్న దొంగే కదా. ఎంత చక్కగా అడిగాడు, ఎంత నైస్గా అడిగాడో. ఇంపాసిబుల్ అసలు. ఆ టైంలో అపోస్తులతో చేరకుండానే, శిష్యులతో చేరకుండానే ప్రభు చేయి పట్టుకుని వెళ్ళిపోయాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. అమ్మా, అయ్యా, ఏసు చేయి పట్టుకుని వెళ్ళిపోదామమ్మా, ఏసై చేయి పట్టుకుని వెళ్ళిపోదామమ్మా. ఎవరు తీసుకెళ్లరో మనకు తెలియదు, కానీ ఎవరు మన కోసం టికెట్ పెట్టుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ ప్రభు అంటాడు నేను తీసుకెళ్తాను అంటున్నాడు. నా చేపట్టుకుని తీసుకెళ్తా. టికెట్ల గురించి నువ్వు ఆలోచించుకో, డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకో,
నీకున్న యోగ్యతల అర్హతల గురించి నువ్వు ఆలోచించుకో. నన్ను మాత్రం గట్టిగా పట్టుకుని ఉండు, ఎవ్వడు నేను అడ్డుకోడు. అయ్యతో ఉంటేనే ఎంత గంతం అనుకో, అయ్యతో లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు. చూసారా? అలాగా యేసయ్యతో ఉందాం, సేవకులతో ఉందాం, గట్టిగా పట్టుకొని ఉందాం, సహవాసులు అలా నిలిచి ఉందాం. అమ్మ అయ్యా కలిసి అందరూ ప్రార్థన చేసి తీసుకెళ్ళిపోతారు మనల్ని పరలోకానికి. నిలిచి ఉండండి, ఒక్కసారి నాతో కూడా ఉండండి అంటున్నాడు. నాతో కూడా ఉండండి. అమ్మకిచ్చిన ఆదరణ చూడండి. తన సొంత అమ్మనే అనాథగా విడిచిపెట్టని దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టేస్తాడమ్మా? మీరేనా మా అమ్మ, మీరేనమ్మా నా సహోదరులు అని చెప్పిన దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకు వదిలేస్తాడు? కాకపోతే ఆయన మీద ఆధారపడేలాగా నువ్వు దేవుని వేడుకో ఒకసారి. ప్రభువా నీవే దిక్కు ప్రభువా, నీవు తప్ప ఇంకెవరు లేరు ప్రభువా, నీవు తప్ప ఇంకెవరు వద్దు కూడా ప్రభువా. చూస్తే నువ్వే చూడు, పెడితే నువ్వే పెట్టు, నువ్వు పెట్టిందే తింటాను ప్రభువా, నువ్వు చెప్పిందే చేస్తాను ప్రభువా, ఇక నాకు ఎవరు వద్దు ప్రభువా అని చూడండి ఒక్కసారి. నీ కొడుకులు నిన్ను చూడకపోయినా, నీ కోడలు నిన్ను చూడకపోయినా, కూతురు అల్లుళ్ళు చూడకపోయినా, హలో మురిసిపోకు. నా కొడుకు, నా బిడ్డ, నా కూతురు, నా కోడలు, అల్లుడు అని మురిసిపోకు. ఎవరు చూడరు నిన్ను, యేసయ్య చూస్తాడు. సొంత అమ్మనే అనాథగా విడిచిపెట్టని దేవుడు, సొంత అమ్మనే 120 మందితో సహవాసంలో కూర్చోపెట్టి పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు, సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు నిన్ను నిలబెట్టుకోగలడు. చెప్పాను కదా, 7 మాటలు, 7 యుగాలకి సరిపడ్డ మాటలు అవి, నిత్యత్వానికి సరిపడ్డ మాటలు అవి. ఆయన చేయి పట్టుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.